ఇది నాకు కొంత ఆకస్మికంగా వచ్చిందవుతుంది. మీకు ఎలాగో అలాగూ నేను కొద్దిగా వేషధారి యొక్క పాత్రను కొంత పోషించిన వాడినని నేను ఒప్పుకోవలసి ఉంటున్నది. నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. నేనన్నాను, నేనెక్కడకు చేరుకున్నప్పటికీ సోదరు నెవిల్ బోధిస్తుంటాడు. అలాగూ అతడు నాతో ఒక్క మాట చెప్పలేదు. అతడు ముందుకు కొనసాగని అని అన్నాను. నేను తలుపు వద్దకు వచ్చినప్పటికీ బిల్లీ నాతో చెప్పాడు, సహోదరు నెవిల్ బోధ చేస్తూనే ఉన్నాడు, నీవు సమయానికి వచ్చావు, మంచిదే అని నేను అన్నాను. నాకు ముందు వెళ్ళు, నేనింకా బోధ ప్రారంభించలేదు, నేను ఒక విధంగా ఎదురు చూస్తున్నాను అని అతడన్నాడు. సరే కావచ్చునేమో అని నేను అనుకున్నాను. నేను అన్నాను, ఒక దినానికి 2-3 సార్లు ఏ విధముగా బోధించుటకు అన్నది నాకు తెలుసు. ఓ విధంగా అది నిన్ను అరిగిపోనట్లు చేస్తున్నది, మనకది తెలుసు. ప్రత్యేకించి మన ఉన్నట్లుగా వారు యవనస్తులుగా ఉన్నప్పుడు ఆ యవనస్తుల మధ్య ఎలాగుంటుందో తెలుసా? అది ఎక్కువ తీసుకున్నట్లుగా ఉండదు. కాబట్టి మనం ఒక సహోదరులుగా కలిసి ఉందాము. మన భుజములు కలిపిన వారముగా మనముందాము. మన హృదయాలను కలిపిన వారముగా మనముందాము. మన తలంపులు కలిపిన వారిగా మనముందాము. తద్వారా దేవుని రాజ్యము కొరకు మనము కలిసి పనిచేటి కొరకై మీతో కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆ యొక్క శోభితమైన విషయం అది. కాబట్టి అక్కడ చిన్న పాఠమును నాకు దయచేయమని, ఒక విధంగా ప్రారంభించడానికి ఒకదాన్ని దయచేయమని నేను ప్రభువును అడిగాను. ఇంకా ఏమి చెప్పబోతారో నాకు తెలియదు, కానీ అయితే ఆరంభించుకుందాం. తర్వాత ఆయన మనలను ఎక్కడికి నడిపిస్తాడో అక్కడకు. అలస్కాలో ఉన్న ఫెయిర్ బ్యాంక్స్ లో నేను 6 దినాల కూటమును ప్రారంభించవలసి ఉన్నది. 15 నుండి ఆరంభించి, అయితే ఈ సమయంలో నేనెక్కడకు చేరుతానో లేదో అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మరొక నియామకము నేను వెళ్ళడై ఉన్నది మరొక చోటికి, బ్రిటిష్ కొలంబియాలో. కాబట్టి ఈ సమయమందు నేను చేరుకుంటానా అని అనుకోవట్లేదు. ఇంకా క్రిస్టియన్ బిజినెస్ మెన్ సంపుటికను వారు నిర్మాణాత్మకము చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏర్పాటు చేయడం కొరకై ప్రయత్నాలతోనున్న రాబోతున్న కుటుంబాల కొరకు మీ యొక్క ప్రార్థనలు నేను నిజంగా విన్నపములను ప్రార్థనలను కోరుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితము నాకు ఒక ఆహ్వానం వచ్చినది. అది నాకు కొంతమంది అనిపించినది, కొంత మంచి అనిపించినది. అది ప్రభు యొక్క ప్రేరేపణో కాదు నాకు తెలియదు. నేను తప్పక కనిపెట్టి తెలుసుకోవలసి ఉన్నది. జనవరిలో బిజినెస్ మెన్ వారు ఫీనిక్స్కి రమ్మని కోరుతున్నారు. ఫీనిక్స్ నగరం అంతనున్న ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రాత్రి వెళ్ళమని కోరుకుంటున్నారు. అటు తర్వాత మహాసభలు ఏర్పాటు చేయబడుట అది నాకు కొంత ఆసక్తికరంగా ఉన్నది. ఎందుచేతనంటే సంఘములతోనూ అందరూ దైవ సేవకులతోనూ మాట్లాడు తరుణము ఇవ్వబడుతుంది. కాబట్టి సహజంగా ప్రజలు అనుకుంటారు నన్ను గూర్చి, ఎందుకంటే నేను ఎక్కువగా సంస్థాపక సంఘాలకు వ్యతిరేకంగా మొట్టికాయలు వేస్తుంటానని, అది సంస్థాపక సంఘాల్లో ఉన్న మనుషులు గుచ్చి అని. ఏ రూపమున నేను ఆ విధముగా చేయను. నేను మనుషుల కొరికే ఉన్నాను. ఇక్కడ ఉన్న ఒక నదిలో ఒక పడవలో ఉండి వచ్చుచున్న మనుష్యుని నేను చూస్తున్నట్లుంటున్నది. ఆ పడవ నిండుగా చిల్లులు కలిగి ఉన్నదని నేను ఎరిగి, అది ఇక ఎన్నడూ అలల గుండా వెళ్ళుటకు ఉపయోగపడదని నేను ఎరిగి ఉంటున్నాను. నేను ఎరిగినట్లు ఉంటున్నది. నేను ఎంతగా అరవగలను అంతగా అరుపులు అరుస్తూ ఆ పడవను నేను గద్దిస్తాను. పడవలో ఉన్న మనుషుని కాదు, ఆ పడవను నేను గద్దిస్తున్నాను. పడవ దానిని చేయలేదని నాకు తెలుసు. ఇంకా సంస్థాపక సంఘము దానిని చేయలేదని నాకు తెలుసు. అయితే అక్కడున్న మనుష్యులు నీవు వెంటనే బయటికి వచ్చేట్లయితే అది చేయగలదని నాకు తెలుసు. అవును, అయితే అది ఇలాగుంటుంది. నీకు ఒక పాతకారు ఉండి నీవు పర్వతం మీదకి వెళ్తున్నట్లయితే ఆవల ఒడ్డున నీవు దాన్ని బయటకు కదల వెళ్ళటకు ప్రారంభించితే నీకు బ్రేకులు లేవు. నేను మనుషులకు వ్యతిరేకముగా ఉండను. నేను మనుషులకు వ్యతిరేకముగా కేకలు పెడుతున్నాను. అది అతడు కాదు, అతడు ఉన్న కారు. అది అతడు గాయపరచబడబోతున్నాడు. అది సంస్థాపక సంఘానికి వచ్చిన విధము. ఆ సంస్థాపకములను ఆనుకున్న ప్రజలు అది దేవుడైనట్లుగా దేవుని వాక్యమును వారు విడిచిపెడతారు. సంస్థాపకమును ఆధారము చేసుకున్న కొరకై. సరే, వారు దాన్ని చేసినప్పుడు
వారు పెద్ద పొరపాటు చేస్తున్నారని నేను భయపడుతున్నాను. అది వ్యక్తిగతమైన మనుషునికి ఎలాంటి వ్యతిరేకత ఉన్నదనే కాదు. అయితే అతడు స్వారీ చేస్తున్న పడవ చూస్తున్నారా, అది నేను చేయనని నిశ్చయించుకుంటున్నాను. సంస్థాపక సంఘము అది ఎన్నడూ చేయలేదు. అయితే క్రీస్తు చేస్తాడు. కాబట్టి కారిపోతున్న సంస్థాపక సంఘమును పడవలో నుండి అడుగు బయటపెట్టి క్షేమకరమైన సియోనును ఓడలో అడుగు పెట్టెము. సరిగ్గా సమయానికి చేర్చు పాతకాలపు ఓడేగు క్రీస్తు అది. మరి ఎన్నడూ అపజయమెరుగదు. అది ఆలోచన. ఆ ప్రజలకు వెళ్ళి మాట్లాడుటకు అది నాకు అనుకూలత ఇచ్చుచున్నది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ రాత్రి సహవాస భోజన ఆరాధన రాత్రి మరొకరికి బాప్తిసం ఇవ్వబోతున్నారని, వారికి బాప్తిస కార్యక్రమం ఉన్నదని నేను విన్నాను. నేను సహవాస ఆరాధన ఆశపడి వచ్చాను. నేను ఇక్కడ లేకుండా చేత క్రితము నేను దాన్ని పోగొట్టుకున్నాను. ఇది మొదటి ఆదివారమని ఎరిగి ఉన్నాను. కనుక ఈ రాత్రి సహవాస ఆరాధన కొరకై ఇక్కడ ఉండటానికి నేను సంసిద్ధపరచుకున్నాను. ఎందుకంటే సహవాస ఆరాధనలో పాలు పొందుట ప్రతి క్రైస్తవుని యొక్క విధి అని నేను నిజంగా నమ్ముతున్నాను. బైబిల్ గ్రంథము తెలుపుతున్నది, నీ విధి తీసుకున్నట్లయితే నాలో నీకు పాలు పంపులు లేవు. నీవు దీనిని తీసుకొనకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు. ఇది క్రైస్తవులకు తెలియపరచుకునే సమయం అవుతున్నది. మనము తీసుకోకపోతే ఆయనతో మనకు పాలు లేదు. మరియు అయోగ్యముగా మనము తీసుకున్నట్లయితే అలాంటప్పుడు ఆయన శరీరమును గుచ్చియు క్రీస్తు మరణమును గుచ్చియు మనము అపరాధులమవుతాము. కనుక క్రైస్తవుడు ఎక్కడ ప్రార్థించాలో అట్టి స్థానానికి అది తీసుకుని వస్తుంది. అతని సహవాస ఆరాధనకు వచ్చినప్పుడు మన భయభక్తులతో, గౌరవముతో, పవిత్రతతో మన తప్పిదాలను ఒప్పుకొని ఒకరికొకరు ప్రార్థించి రావాల్సి ఉన్నది. అది మాత్రమే కాదు, మన మధ్య ఒక చోట మార్గము తప్పిన ఒక సహోదరుడు కాని ఉన్నారని భావించితే ఆ సహవాస భోజన ఆరాధన రాత్రి యందు ఆ వ్యక్తి కొరకు మన హృదయాలు భారము కలిగి ఉండవలసి ఉన్నది. ప్రత్యేకించి వారు వచ్చి సహవాస ఆరాధన పుచ్చుకుంటున్నప్పుడు, వారిని చూచున్నప్పుడు లోకముతో పాటు శిక్షా విధి పొందవలని కాదు. ఎందుకంటే వారు మన సహోదరులు. గత కొద్ది వారములు 2 లేక 3 వారములు 3కు చేరుకుంది. నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకంటే ఈ పెద్ద భారానికి ముందు ఇది నాకు కొంచెం విశ్రాంతి స్థలము వంటిది. ఈ రాజకీయ సంబంధాల గురించి ముందు తెలియపరచు వాటిని సోదరు నెవిల్ మాట్లాడటం విన్నాను. వాస్తవంగా ఆ విషయాలను ఎవరు అర్థం చేసుకున్నారో, అది అనగా ఆటం యుద్ధము అతి సమీపంగా ఉన్నదని, డిసెంబర్-జనవరి మధ్య అది ఆగుతుంది అని. అది నిజమే. దాన్ని వారు ప్రకటన చేస్తారు, ప్రారంభం చేస్తారు, మరియు తరువాత 2 బాంబులు, మరి దానితో అయిపోతుంది. కాబట్టి ఒక ఆటం యుద్ధం వలన, అణు యుద్ధం వలన దేశం బ్రతకదు. అది మనము చేయలేము. అయితే అది క్రైస్తవునికి భయభీతిని కలుగు చేయదు, లేదా అది క్రైస్తవుని భయభీతునిగా చేయకూడదు. మన ప్రభు వచ్చుడుకై మనము ఎదురు చూస్తూ మనము ఏ నిమిషంలో అయినా సంసిద్ధంగా ఉండవలసి ఉన్నది. ఇది టేపుకు కాదు, ఇది ఇంటి వద్దనే ఉంటున్నది. టేపు లేదు కనుక నీవు ఏమి చేస్తున్నావో దానిని నీవు గమనించనవసరం లేదు. ఒకరిని గూర్చి లేక ఒకదాన్ని గూర్చి. అది కేవలము ఇంటి వారికి. నేను ఏమి చేస్తుంటానో నేను మీకు చెప్తాను. నేను ఉడతల వేటకు వెళ్తుంటాను. అయితే నేనది బాగా చేయట్లేదు. చాలా ఉడతలు అక్కడ లేవు. ఇప్పుడు నేను అలస్కాకు వెళ్తున్నాను గొర్రెల వేటకు. బహుశా కొంతమంది వ్యక్తులు కావచ్చును, అనేక మంది కావచ్చును. టేపు మీద నీవది చెప్పలేవు. ఎందుకంటే చాలా మంది వేటను నమ్మరు. అయితే నేను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాను, ఎవరైతే వేటను నమ్మరో వారి ఎద్దుకు ఒక మాంసం ముక్కను తీసుకుని వస్తే దాన్ని వారి ఎంతగానో సంతృప్తి పడతారు. అవును, ఒకసారి ఒక స్త్రీ నాతో చెప్పినట్లు, సహోదర అబ్రహాం, నీవు సీమ కుందేళ్లు నీవు వేటాడుతావని నీ అర్థమా అని ఆమె అడిగినది. అవునమ్మా అని నేను అన్నాను. నేను ప్రశస్తమైన ఆత్మను గురించి కాదు నేను మాట్లాడుతున్నది.
ఆమె అయిపోయినది. ఆమె అన్నది, హో, అది హేళనకరమైన విషయం, అది సీమ కుందేలను నీవు వేటాడకూడదు అని అన్నదామె. తర్వాత ఆ ఋతువు ముగిక ముందే ఆమె అడిగినది, 2 సీమ కుందేలను నాకు తీసుకొస్తావా అని అన్నది. నేను తినిన వాటన్నిటిలో అవి బహుశ్రేష్టంగా ఉన్నవి. నేను అన్నాను, అదే సంస్కృతి అని నేను పిలుచుచున్నది అని నేను అనుకుంటున్నాను. అవునా, నీ అర్థం ఏంటి అని ఒకరు నన్ను అడిగారు. ఆ స్త్రీకి సంస్కృతి ఉన్నది అని నేను చెప్పాను. సంస్కృతి అనగా ఒకరికి ఒక కుందేలును చంపలేనంత ధైర్యం కూడా లేకుండా, అయితే ఒకరు చంపితే దాన్ని తినుట, అది సంస్కృతి. కనుక మీకు సంస్కృతి లేక నాగరికత అని మీరు ఏమని పిలుస్తారో అనని నేను ఊహిస్తున్నాను. నేనొక రక్షకము లేక సంరక్షము చేయువాడను. నేను చంపి వృధా చేయుట నేను నమ్మను. నాతో వేటాడి వారితోనూ నా బిడ్డకు నేను బోధిస్తూ ఉంటాను, మీరు భుజించుటకు నిర్ణయించుకోకుండా దేనిని తీసుకోవద్దు అని. అవును, దాన్ని వదిలివేశాయి. గురి కోసం ఒక పక్షిని చంపవద్దు. అవును, అది మంచిది కాదు. గురిని పెట్టుకుని అక్కడే కూర్చుండి దాన్ని కాల్చి చంపుట. నీవు ఆటను తినబోతున్నావు. అలాగైతే ఆ ఉద్దేశము కొరకు అది ఇక్కడ పెట్టబడి ఉన్నది. దాన్ని వృధా చేయడం దేనినైనా వృధా చేసినట్లు అవుతున్నది. అది చేయుట అంత మంచిది కాదు. గురిని కొనుట కొరకై జంతువులను చంపుట. స్నేహితులారా, నేను పర్వతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వేటకు వెళ్ళు అని అందుక ఎక్కువగా కాదు, దేవునితో ఒంటరిగా గడుపుడు కొరకై వండుట కొరకై అక్కడికి నేను వెళ్తుంటాను. మీలో కొందరు మీరు గమనిస్తే నేను పొందుకున్న గంభీరమైన అనుభవాలు నేను బయటకు వేటకు వెళ్ళి దేవుని కలుసుకున్నప్పుడే కలిగినవి. నా యొక్క అనుభవాలన్నిట్లో గతించిన ఉదయం నేను పొందుకున్న దాన్ని నేనెన్నడూ పొందలేదు. ఇక్కడే అది ఉడతలు వేటకు వెళ్ళుట నా యొక్క జీవితంలో నేను చూశాను. అద్భుతాలు, సూచక్రియలు మొదలైనవి చూశాను. అయితే ఇప్పటి వరకు నేను కలిగి ఉన్న వాటిలో అది నన్ను మరి దేనికంటేనూ బలంగా తాకినది. ఇప్పుడు ఊహించండి, అప్పుడే తెల్లవారుచున్న సమయం, అది వర్షం పడుతుంది, చుట్టూ బలమైన మేఘాలు నాకు ఎదురుగా నిలబడినట్లుగా, ఒక కొండపైన ఒక పాత్ర పెట్టబడినట్లుగా అక్కడ పెట్టబడి ఉన్నది. 3 ఇంద్రధనస్సులు ఎత్తుగా పైకి వచ్చుచున్నవి. నీ నోట మాట రాకున్నట్లుగా నీవెంతో తిమ్మిరెత్తిపోయినంతగా అయిపోయినది. ఆ తర్వాత దానికి దగ్గరగా వచ్చుట మరియు ఆయన మాట్లాడుట వినబడుట. నీవు బోధ చేయనది సత్యమని ఆ వర్తమానము నిర్ధారించుట. చూశారా, చెప్పబడినది క్రొత్త నిబంధనలోని యేసే, పాత నిబంధనలోని యెహోవా. ఆయన ముసుగును మార్చుకున్నాడు. సరే, నేను కూర్చొని చదువుకుంటున్నాను. ఎక్కడైతే ఆయన ముఖ వర్చస్సును మార్చుకున్నాడో గ్రీకులో అదే మాటను నేను కనుగొన్నాను. దాని యొక్క భావం ఆయన వేషమును మార్చుకునుట. ఖచ్చితంగా ఆయన ముసుగు అని కాదు, అయితే ఆయన వేషము, ఆయన రూపాంతరము చెందెను అను స్థలమునకు అది వస్తుంది. చూశారా, ఆయన తన త్రోవను మార్చెను అని అర్థం. ఆయన దేవుడు యెహోవా, అది యెహోవా. ఆత్మ నుండి ఆయన మార్చుకుని ఒక మనుషుడయ్యాడు. ఆయన అదే యెహోవా దేవుడు, అనగా అది తండ్రి అయ్యుండెను, అదే కుమారుడయ్యుండెను, ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఎలాగూ తరువాత మాట్లాడటకు ఆయన నాకొకటి ఇచ్చాడు. ప్రభు అనుమతిస్తే సుమారు వేకువజామున ఉదయం ఆ చెట్టు యొద్ద ఉండాలనే నా యొక్క గురి. ఆయన నాకు మరలా ఒగ్గుపించుడని నేను నిరీక్షిస్తున్నాను. ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. తద్వారా ఏమి చేయాలో నేను ఎరుగుట కొరకై ప్రజల నిమిత్తము నా హృదయంలో నాకొక భారమున్నది. సమయము సమీపించుట నేను చూచుకున్నది. నా ప్రేమైన వారికి ప్రజలు సంసిద్ధపడలేదు. ఏమి చేయాలో ఏమి చెప్పాలో తెలియదు. నేను పైకి వెళ్తున్నాను. ఆయన ఏం చెప్తాడో నేను చూస్తాను. కాబట్టి నా కొరకై ప్రార్థనలో ఉండండి. తరువాత రేపు మధ్యాహ్నం లేదా మంగళవారం ఉదయం నేను విడిచి వెళ్తాను. ఇక్కడ ఆలయంలో ఒకరు, నేను బ్రిటిష్ కొలంబియాకు వెళ్తాము. ఒక పెంతెకోస్తు దైవ సేవకుల వర్గముతో కలిసి నేను వెళ్తున్నాను. ప్రయాణపు పూచి అది భరిస్తుంది. ఒక పెన్ని నా ఖర్చు లేదు.
ప్రయాణపు పూచి వారే భరించి మార్గదర్శిని వారే ఏర్పాటు చేశారు. ఆ మార్గదర్శి పరిశుద్ధాత్మ నింపబడిన ఒక పెంతెకొస్తు సహోదరుడు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇవ్వవలసిన వారు నాకు కొందరు ఉన్నారు. కొందరు బోనుల్లో పడ్డవారున్నారు. నేనక్కడ ఉన్నప్పుడు కొంత నార్వేయన్ బోన్లో పడ్డవారు బయటకు పంపించబడిన ఈ టేపుల వలన వెలుగును చూచి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిసం ఇవ్వమని నన్ను కోరారు. మినిస్ట్రియల్ అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా దైవ సేవకుల అసోసియేషన్ యొక్క అధిపతిని బ్రిటిష్ కొలంబియాలోని డౌసన్ క్రీక్ లోనున్న పైన్ లాడ్జిలో రానున్న శనివారం సాయంత్రం నేను కలుసుకుంటాను. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందటానికి అతడు ఆకలి దప్పిక కలిగి ఉన్నాడు. కనుక గమనిస్తున్నారా స్నేహితులారా, అదంతా వేటికని కాదు. నేను ఈ మార్గదర్శికి బాప్తిసం ఇవ్వవలసి ఉన్నది. ఈ సమయమందు నాతో వచ్చుచున్న ప్రతి బోధకునికి యేసుక్రీస్తు నామమున బాప్తిసం నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించండి. అవునా, అది నిజమని నాకు తెలుసు. దేవుని చూచుటకు నా హృదయానికి ఆకలి దప్పిక కలుగు చేస్తున్నది. మనము వాక్యంను సమీపించక ముందు మీ సమయాన్ని నేను ఎక్కువగా తీసుకున్నాను. కొంచెం లేఖనం నుండి రవ్వంత ఉపదేశం మాత్రమే. మనం ఎక్కడికి ప్రార్థించుటకు వెళ్ళుచున్నామో ఆ స్థానానికి వచ్చే వరకు ఇక్కడ ఒకరు నిలబడి ఉన్నారనుకుంటున్నాను. నేనే, నన్ను క్షమించండి. ఒకరు కొంచెం దగ్గరగా వచ్చి చెప్తారా, సహోదరుడు ఏంటి అన్నది నాకు వినబట్లేదు. అతని బిడ్డను ప్రతిష్ఠ చేయటమా? తప్పకుండా నా సహోదరుడా, అవునండి. ఇప్పుడే మీ బిడ్డను తీసుకురండి. అది చేయుటకు మేమెంతో ఆనందిస్తున్నాము. ఇది నేను నమ్ముతున్నాను. కనుక వారి రాకమును ప్రజలకు దాన్ని నేను వివరిస్తాను. సహోదరుడు ఓనాల్ లోపల ఉన్నాడా? టెడ్డీ, మంచిది. పియానో మాకై మ్రోగించుకుని వస్తావా? ఇప్పుడు చాలా మంది ఈ చిన్న బిడ్డలకు చిలకరింపు చేస్తారు. దాన్ని వారు చిన్న బిడ్డల బాప్తిస్ము అంటారు. మీ సంఘము అలాగ చేసినట్లయితే అది సరే. అయితే మీరు చూడండి, వారు అలాగ చేస్తే అది సంఘం యొక్క ఆజ్ఞ అవుతున్నది. అది లేఖనము కాదు. మీ యొక్క చిలకరింపు బాప్తిస్మును ఈ లేఖనము బలపరచట్లేదు. ఏ కోవులోనైనను చిలకరింపును లేఖనము బలపరచట్లేదు. బైబిల్ గ్రంథములో అక్కడ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున ముంచడము ద్వారా బాప్తిసం తీసుకున్నారు. అయితే బైబిల్ గ్రంథములో చిన్న బిడ్డ వారిని తీసుకుని వచ్చి ప్రభువునకు ప్రతిష్ఠ చేసిరి. వారు చిన్న బిడ్డలను తీసుకుని వచ్చి వారిని ప్రభువుకు అర్పించిరి. ప్రభువైన యేసు చేతులలో వారిని ఉంచిరి. అది మంచిదే. సహోదరి, నీ చిన్న బిడ్డను తీసుకుని రా. చిన్న బిడ్డ గల వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? వారిని ప్రతిష్ఠ చేయటానికి ఆశపడుతున్నారా? మేమది చేయటానికి సంతోషిస్తున్నాం. మన చిన్న బిడ్డలకు ప్రతిష్ఠిత ఆరాధనగా అది చేద్దాము. లేఖనములో యేసు ఇక్కడ సంఘములో అన్ని రకాలైన సమ్మిళితమైన సంస్థాపక సంఘముల వారు ఉన్నారు. వారిలో కొందరు ప్రొటెస్టెంట్లు, కొందరు కేథలిక్ వారు, చివరికి యూదులు, అనగా నిశ్చిత గల యూదులు. అందుచేత మనము గట్టిగా అన్ని సంస్థాపక సంఘములకు అనుకూలము అని పిలుచుకుంటున్నాము. ఇప్పుడు నీవు అర్థం చేసుకుంటే కొరకు ఈ మందిరము లేఖన సంబంధమైన సంఘముగా ఉన్నట్లుగా, బైబిల్ పైనే ఆధారపడినట్లుగా మేం ప్రయత్నిస్తున్నాము. బైబిల్ ఎక్కడ ఏదైనా చెప్పినట్లయితే ఖచ్చితంగా దాన్నే మేము వెంబడిస్తాము. ఇప్పుడు క్రైస్తవులందరూ, దైవ సేవకులైన మీరందరూ మొదటి సంఘం యొక్క చరిత్ర ఇదే అని మీరు అంగీకరిస్తారు. మనకందరికి తెలుసు ఏమి జరిగినదో అది ఇదే. ఇక్కడే రహదారి పైన అక్కడ నివాసం ఉంటున్న ఒక కేథలిక్ పూజారితో ఈ మధ్య నేను మాట్లాడుతూ ఉంటేని అతను అడిగాడు, మిస్టర్ బ్రెన్హామ్ గారు, నీవు కథలిక్ కానివాడవా లేక ఒక ప్రొటెస్టెంట్ వాడవా అని. నేను చెప్పాను, ప్రొటెస్టెంట్ను అని. అతను అడిగాడు, అలాగైతే నీవు మమ్ము విరోధిస్తున్నావు. నేను చెప్పాను, లేదండి, ప్రజలను నేను విరోధించను, సంఘం యొక్క సిద్ధాంతమును. అతడు అన్నాడు, నీవు అలాగైతే నిన్ను నీవు బాప్టిస్టుగా పిలుచుకుంటున్నావా లేక ప్రెస్బిటేరియన్గా పిలుచుకుంటున్నావా? నేను చెప్పాను, లేదండి, ఒక క్రైస్తవునిగా పిలుచుకుంటున్నాను. అతడు అన్నాడు, సరే, నీ సిద్ధాంత రూపమును నీవెక్కడి నుండి నిర్మించుకున్నావు? క్రైస్తవునిగా ఉండటానికి సిద్ధాంతాన్ని నిర్మించుటకు ఒక మూలము ఉండవలసి ఉన్నది కదా. నేను చెప్పాను, అది నిజమే,
నేను చెప్పాను, అదే బైబిల్ గ్రంథము. అతడు అన్నాడు, సరే, అది కథలిక్ సంఘం యొక్క చరిత్ర అని. నేను అడిగాను, అపోస్తలులు కథలిక్ వారా? అవునండి అని అతడు చెప్పాడు. నేను అడిగాను, మంచిది, అది సరేనని నేను అంగీకరించబోతున్నాను. నేను అడిగాను, లేఖనముతో మీరెందుకు నిలబడకూడదు అని. అతడు చెప్పాడు, చూడు, వారు కోరుకున్నప్పుడు ఏ సమయంలోనైనా లేఖనమును మార్చుటకు క్రీస్తు సంఘానికి అధికారం ఇచ్చాడు. సరే, నేను అడిగాను, అలాగైతే మీరు దానిని మార్చి ఉన్నారు. ఈ రోజు ఏమి పొందుకున్నారో అది పొందారు మీరు. అవునండి అని అతడు అన్నాడు. నేనన్నాను, అలాగైతే నేను ఒకటి అడుగుతాను. అలాగైతే క్రీస్తు అందును బట్టి సంతోషించడు ఎందుచేతనగా మొదటి సంఘం పైన ఆయన పరిశుద్ధాత్మను కృమ్మరించాడు. వారు రోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేపారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, గొప్ప బలమైన అద్భుతాలను చేశారు. మొదటి కథలిక్ సిద్ధాంతము ద్వారా. అది కథలిక్ సంఘము సిద్ధాంతాన్ని మార్చిన తర్వాత అది కనబట్లేదే. మనం వెనక్కి వెళ్ళిపోయి అసలైన కథలికగా ఉందాం. వారు ఏమై ఉండిరని బైబిల్ చెప్పినదు, అక్కడికి మనము వెనుకకు వెళ్దాం. క్రీస్తు వారితో నడిచెను. ఆ కారణము చేతని స్నేహితులారా, ఏ సంఘాన్ని గద్దించడానికి మేము ప్రయత్నము చేయట్లేదు, సంఘములోని ఏ ప్రజలనైనా. అయితే బైబిల్ గ్రంథము ఏమి చెప్తుందో ఆ విధముగా ఉంచుటకు మేము ప్రయత్నం చేస్తున్నాము. బైబిల్ గ్రంథములో అక్కడ చిన్న బిడ్డకు ఏనాడు కూడా బాప్తిసం ఇవ్వలేదు. బైబిల్ గ్రంథములో ఎక్కడ కూడా చిన్న బిడ్డను చిలకరించలేదు. అయితే ఇక్కడ ఈ బైబిల్ గ్రంథములో అది చెప్పబడినది, యేసు చిన్న బిడ్డల పైన ఆయన చేతులుంచి వారిని దీవించుటకై చిన్న బిడ్డలను వారు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. మరియు ఆయన చెప్పాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు వచ్చుటకు ఆటంకపరచకుడి. ఏలయనగా దేవుని రాజ్యము వారిది. అది ఖచ్చితంగా నిజం. కాబట్టి చిన్న బిడ్డలను తల్లి కౌగిటలో నుండి తీసుకుని, లేక తండ్రి కౌగిటలో నుండి తీసుకుని వారిని మన పరలోకపు తండ్రికి అర్పణ చేద్దాము. అన్ని విధముల సంపూర్ణ విధేయతతో వారిని ప్రతిష్టకై అర్పిద్దాము. నాకు 2 బిడ్డలున్నారు. వారింకా బాప్తిసం తీసుకోలేదు, ఎందుకంటే వారు కేవలం ప్రతిష్ఠ చేయబడ్డారు. మహిమలో నాకు ఒక బిడ్డ ఉన్నది, కేవలం ప్రతిష్ఠ మాత్రమే చేయబడినది, బాప్తిసం తీసుకోలేదు. ఎందుకనగా బాప్తిసం పాప క్షమాపణ కొరకు. గమనిస్తున్నారా? నీవు పశ్చాత్తాపడ్డావని చూయించుటకు, పశ్చాత్తాపట్టుకు ఆ బిడ్డ ఏమీ చేయలేదు. అది చిన్న బిడ్డ, అది కేవలం ఈ లోకంలో జన్మెత్తినది. ఇక్కడికి వచ్చుటకు ఆమెకు ఎటువంటి బలము లేదు. చూశారా? దానికి ఏ పాపములు లేవు. క్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు లోక పాపములు తీసివేయటకు ఆయన చనిపోయాను. పశ్చాత్తాపం పొందుటకు ఈ బిడ్డ ఒకటి చేయి వరకు యేసుక్రీస్తు రక్తము ఒక ప్రాయశ్చిత్తము చేస్తుంది. అయితే ఇప్పుడు తల్లిదండ్రులకు బిడ్డను తీసుకుని వచ్చి, దేవుని వలన వారికి అనుగ్రహించబడిన బిడ్డను తీసుకుని వచ్చి తిరిగి దేవునికి అర్పించుటకు వారికి హక్కు ఉన్నది. హన్న ఆలయంలో ఉన్నది. ఆమె వాగ్దానము చేసుకున్నది. ఆమె గొడ్రాలు, ఆమె వృద్ధురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఆమె బలిపీఠం యొద్ద ఎంతో విధేయతతో ప్రార్థన చేసినది. ఎంతవరకనగా యాజకుడు అక్కడికి వచ్చి ఆమె మత్తురాలని ఆమెపై నేరముంపు వరకు దేవుడు ఆమెకు బిడ్డను దయచేటుకు బలిపీఠమునొద్ద ఆమె కేకలు పెడుతూ ఏడుస్తుంది. ఆమె అన్నది, దేవా, నీవు నాకు ఒక బిడ్డను అనుగ్రహించితే ఈ స్థలానికి నేను మరలా తీసుకుని వచ్చి నీకు దాన్ని ఇస్తాను అని చెప్పినది. తల్లులారా, ఆ విధముగా మీరు మీ బిడ్డను పొందుకున్నారు. మీ బిడ్డను దేవుడు ఇచ్చిన్నాడు. అది హన్నాకు బిడ్డను ఆయన ఎలాగిచ్చున్నాడో అది అలాగున ఇప్పుడు ఈ రాత్రి మీ బిడ్డలను, సమూయేలును హన్న ఆలయానికి ఎలాగు తీసుకుని వచ్చెనో మీరు తెచ్చుచున్నారు. ప్రతిష్ఠిత ఆరాధన ద్వారా ఎవరైతే ఈ బిడ్డను మీకు ఇచ్చిన్నాడో ఆ దేవునికి మేము ప్రార్థన ద్వారా ప్రతిష్ఠ చేసి మీకు తిరిగి ఇచ్చేదము. ఇక్కడ ఈ రాత్రి నిలబడి ఉన్న చిన్న మగపిల్లలు, ఆడపిల్లలు మీరెవరికైతే తిరిగి ఇచ్చున్నారో ఆ ప్రభువునకు పురాతన కాలంలోని ప్రవక్త అయిన సమూయేలు వలె ప్రవక్తలు వీరికి కావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సభలోని వారు ఒక క్షణం తల్లవచ్చేట్లయితే, మహాప్రేమ కృప బాహుళ్యతలు గల దేవా, మేము గతించిన తర్వాత రాబోతున్న తరము కొరకై
ఈ ఘడియలో నీ కృపా కనికర సింహాసనమును మేము సమీపించుతున్నాము. ఇక్కడ ఎవరైతే నిలబడి ఉన్నారో ఆ చిన్న బిడ్డలు, వారిని వారు పట్టుకుని ఉన్నారు. వారు తల్లిదండ్రి యొక్క ముంజేతుల్లో ఈ రాత్రి వారు గట్టిగా పట్టుకుని ఉన్నారు. వారు రేపటి జాతి యొక్క విత్తనాలై ఉంటున్నారు. ఈ తల్లులు తండ్రులు ఇక్కడకు ఈ చిన్నారులను ప్రతిష్ఠ కొరకై తెచ్చడం ద్వారా, జీవమైన దేవునికి వారి చిన్న జీవితాలు అర్పణ చేయడం ద్వారా వారు సరైన ప్రారంభాన్ని ఆరంభించారన్నది నిజమైన విషయమై ఉన్నది. తండ్రి, సంఘ కపరి గారు నేను ముందుకు వచ్చి ఈ చిన్న బిడ్డలను ప్రతిష్ఠ ప్రార్థన ద్వారా నీకు అర్పించుకుంటున్నాము. మా తండ్రి, వారిని ఆశీర్వదించుము. నీ యొక్క చిన్న సేవకులుగా ఉండుటకై నీవు వారిని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. వారు చాలా కాలము జీవించి, భూమి మీద సంతత జీవితము జీవించి ప్రభు అయిన యేసు రాకడను చుచుదురి కాక, అంత మాత్రమే కాక సంతత జీవితము జీవించి ఆరోగ్యంగా ఉన్నవారై ఎంతో కాలము జీవించి నీకు సేవకులవుదురు కాక, నీవే వారిని నడిపించుదువు కాక. ఈ బిడ్డల నుండి రేపటి కొరకు నీవు వారిని బోధకులుగాను, పాటలు పాడువారిగాను, సువార్థికులుగాను, మిషనరీలుగాను నీవు చేదువు కాక. అది రేపు అన్నది వచ్చినట్లయితే ప్రభువా అనుగ్రహము చూపండి. నీ యొక్క లేఖనము పరిశుద్ధ వాక్యం ప్రకారముగా నీవు మాకై విడిచిపెట్టినట్లుగా మేము ఎరిగినంత మట్టుకు వీరిని నీకు ప్రతిష్ఠ చేయుచున్నాము. అది బైబిల్ గ్రంథంలోని ఆఖరి పుస్తకంలో వ్రాయబడి ఉన్నది. జీవ గ్రంథంలో నుండి ఒక్క వాక్యమును తీసివేసిన వానిని, లేక దీనికి ఒక మాట కలిపిన వారిని దానిలో నుండి దేవుడు తీసివేయును. అలాగైతే బైబిల్ గ్రంథము పవిత్రమైన దేవుని యొక్క వాక్యము. మేము దానికి ఒక్క మాటను కలపలేము, లేక దాని నుండి ఒక్కటి తీసివేయలేము. కాబట్టి ప్రభువా, నీవు దాన్ని మాకిచ్చినట్లుగానే దాన్ని వదిలివేయుచున్నాము. అదే బోధిస్తాము. నీ కృప ద్వారా దాని ప్రకారముగా జీవించుటకు ప్రయత్నము చేస్తాము. గతించిన దినాలలో యేసునొద్దకు వారు తేబడినట్లుగా ఈ బిడ్డలను మేము ప్రతిష్ఠించుచున్నాము. భౌతిక రూపమున ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉన్నట్లయితే ఈ తల్లిదండ్రులను వారి చిన్న బిడ్డలను తీసుకుని వచ్చుచు ఆయన పాదముల యొద్దకు త్వరగా వచ్చిందరు. ఆయన చేతులను వారిపై పెట్టి వారిని ఆశీర్వదించను. ప్రభుని యేసు, బహోన్నతిని కుడి పార్శ్వమున నీవీ రాత్రి కూర్చుని ఉన్నావు. నీ దాసులుగా మేము ఇక్కడ విడిచిపెట్టబడి ఉన్నాము. నీవు వారి చిన్న బ్రతుకులను తీసుకుని వారిని మహిమకై వాడుకోమని మా చేతులు వారిపై పెట్టి ప్రార్థనలో నీకు వారిని ఇచ్చుచున్నాము. యేసుక్రీస్తు నామమున అది అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మనము ప్రభు యొక్క వాక్యాన్ని తెరుద్దాం. మత్తయి 15 లేక 5వ అధ్యాయం కొంత భాగాన్ని మాత్రమే చదువుదాం. తర్వాత ప్రభు చిత్తమైతే 15-20 నిమిషాల కొరకు ఒక చిన్న పాఠమును నేను గీస్తాను, తీసుకుని వస్తాను. ఆ తర్వాత మనకు సహవాస ఆరాధన, పాద పరిచర్య, బాప్తిసపు ఆరాధన 9:30 వరకు మనకు పడుతుంది, లేదా కొంచెం ఆలస్యంగానో ముగించుకుంటకు. 5వ అధ్యాయం 12వ వచనం నుండి నేను ప్రారంభించ ఆశపడుతున్నాను. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికిని పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కుంచము క్రింద పెట్టెరు, కాని అది ఇంటి నుండి వారి కందరికి వెలిగించుడుకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అక్కడున్న ఆఖరి వచనం నుండి, అనగా 16వ వచనం నుండి ఒక పాఠము నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. మనుషుల ఎదుట మీ వెలుగు మరెక్కువగా ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం లేఖన భాగంలో ఇలాగ చూస్తున్నాము. అది 2 స్థలాలలో 2 వేరు వేరు వ్యక్తులు నీతిమత్తును గురించి మాట్లాడారు. అందులో ఒకడు పౌలు, మరొకరు పేతురు. పరిశుద్ధుడైన పౌలు, పరిశుద్ధుడగు పేతురు. పౌలు విశ్వాసును బట్టి అబ్రహాము నీతిమంతునిగా తీర్చుచున్నాడు. పేతురు క్రియల ద్వారా అతని నీతిమంతునిగా తీర్చుచున్నాడు.
క్రియల మూలముగా అతను నీతిమంతుడుగా తీర్చబడినని పేతురు చెప్పుచున్నాడు. అతని విశ్వాసం వలన అని పౌలు చెప్పుచున్నాడు. ఒకరికి ఒకరు విరుద్ధంగా వారు లేరు. రెండు వేరు వేరు దృశ్య భావాలతో వారు చూశారు. పౌలు అబ్రహామిక విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది అబ్రహాములో దేవుడు చూచినది. అతని విశ్వాసాన్ని గురించి పలుకబడిన అతని క్రియలను గురించి పేతురు మాట్లాడుతున్నది. కాబట్టి అది ఎలాగూ వ్రాయబడి ఉన్నది, నీ విశ్వాసము లేకుండా నీ క్రియలు చూపము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచెదను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏది చూచున్నాడో పౌలు అది చూచి మాట్లాడుతున్నాడు. మరియు మనుషుడు ఏమి చూశాడో అది పేతురు మాట్లాడుతున్నాడు. కారణం, ఒక మనుషునికి విశ్వాసం ఉన్నట్లయితే ఆ విధముగా అతను నడుస్తాడు. అతని బ్రతుకు దానిని ఇతరులకు చూయిస్తున్నది. కనుక దాన్ని గురించి రాత్రి నేను మాట్లాడబోతున్నాను. మన వెలుగు ప్రకాశింపచేయుడి. ఈ కొద్ది నిమిషాల కోసం నేనేదో ఇతరులకు చూయించుటకు లేదా ప్రజలకు వినబడటకు నేను ఇక్కడ నిలబడను. అది మంచిదిగా ఉండదు. అయితే దేవుడు నాకు సహాయము చేయుచుండును. బహుశా మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయనిది ఒకటి, కొన్ని మాటలు మేము మాట్లాడుట, అవి మనందరికీ సహాయము చేసి మనం ఎలాగో మంచిగా ఉండవలెనో, మంచి జీవితాన్ని ఎలాగూ జీవించవలెనో అందుకై మనందరికీ సహాయపడుతుంది. అందుకే మనమంతా ఇక్కడ ఉన్నామని నేను నిజంగా అనుకుంటున్నాను. దిద్దుబాటును స్వీకరించి మనం మంచి క్రైస్తవులను మనల్ని చేటుకు ఏమి చేయాలి అనుగ్రహింపును పొందుటకు. నా జీవితంలో నాకు ఒక కోరిక ఉన్నట్లయితే అది క్రితము కంటే మంచి క్రైస్తవునిగా నేను కావాలి అనేదే. ఇక్కడ ఈ రాత్రి ఉన్న ప్రతి ఆత్మ యొక్క హృదయపు కేక మంచి క్రైస్తవుడు కావాలనే నేను నిశ్చయిస్తున్నాను. కొంచెం కాలం క్రితము రహదారి పైన బహువేగంతో నడుపుకుంటూ వెళ్తున్నాను. సహజంగా నేను గమనిస్తూ నడుపుకుంటూ వెళ్తున్నాను. నీకు నీవే నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఒంటరి ప్రయాణం అవుతున్నది. ఈ కుటుంబ వలయ సందర్భాలు ఉంటే తప్ప అందులో మత సంబంధమైన సంగీతము ఉంటున్నది. రేడియోను నీవు లేవు, ఎందుకంటే నీలో ఉన్న ఆత్మను అంతా తీసివేయినది. అదంతా రేడియోను వినలేవు. నేను కొంత పెద్దవాడిని అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ చిన్న కాగితపు గుబురును తీసుకుని వెళ్తాను. ప్రభు నాకు ఒకటి బయలుపరిచినప్పుడు నేను వెంటనే గుర్తు పెట్టుకుంటాను. చివరికి అడవుల్లో బుల్లెట్తో తుపాకీ కట్టె మీద వ్రాసుకున్నాను. అలాంటి సంగతులు నాకు ఇవ్వబడిన దానిని తలంపు తెచ్చుకుంటానికి నా బట్టల్లో నుండి చిన్న ముక్క తీసుకుని దానిపైన వ్రాస్తాను. ఏదో ఒకటి వర్తమానం నా మనస్సులో ఉంచుకుంటూ ఈ దారి క్రిందుగా నేను నడుపుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద అందమైన సైన్ బోర్డు, ఒక పెద్ద అందమైన ఆనవాలు ఫలకను నేను గమనించాను. ఇది మీకు తెలుసా? సహజంగా ఈ సూచన ఫలక మీద వారు చాలా చాలా వస్తువులు అతికిస్తారు. అటువంటివేమి ఈ ప్రత్యేకమైన ఆనవాలు పలక మీద నేను గమనించలేదు. సహజంగా సగం వస్త్రాలతో ఉన్న స్త్రీలు బొమ్మలను ఉంచుతారు, లేక మరొకటి ఏదో ఒక రకానికి చెందిన సిగరెట్టు, లేక విస్కీ, లేక బీరు, లేక ఒకటేదో ప్రకటన పత్రిక, బాగుగా ప్రకాశించు ఆనవాలు పలకలు. అయితే నాకు ఆశ్చర్యం కలిగించినది, నా మొదటి దృష్టిలోనే నా గమనమును అది ఆకర్షించింది. ఎందుకంటే మరొక దానితో మసిగొట్టుకుని పోలేదు, దానిపైన మసి లేదు. అది చూడటానికి నేను వెనుక తీక్షణంగా చూచాను. అది అందమైన పలక సరైన స్థలంలో పెట్టబడి ఉండెను. నీవు ఈ మూలకు జరిగితే ఆ ఆనవాలు నీవు చూడకుండా ఉండలేవు. నాకు ఆశ్చర్యాన్ని కలిగించినది. దానికి అడ్డంగా ఒక పదము మాత్రమే వ్రాయబడి ఉన్నది, ఆకలి. కేవలము ఆకలి. అక్కడ ఉన్నదంతా అదే. ఆ తర్వాత పలక దిగువ భాగమున కొద్ది చిన్న అక్షరాలున్నవి. అవి ఇలాగ చెప్పబడినవి, 3 మైళ్ళ ముందు. ఆకలి 3 మైళ్ళ ముందు. దాని గురించి చదవటం ఆరంభించాను. సహజంగా వారి ముందు భోజనపు శాల ఉండినట్లయితే మిగతా వానికి గనగనమను మాంస ముద్దలు మొదలైనవి బొమ్మలు ముందుగా అమ్ముటకు ప్రయత్నిస్తుంటారు. మరి
నీవు లోపలికి వెళ్ళిన తర్వాత వారు ఏవి ప్రకటన చేశారో అవి సహజంగా అక్కడ ఉండవు. అయితే ఒక ప్రకటన పత్రిక, ఒక ప్రకటన పత్రిక అయితే ఇది మరో విధమైన సాధనగా అగుపిస్తుంది. మనం జీవిస్తున్న ఈ రోజు ప్రకటన పత్రిక అని మనకు తెలుసును. వ్యాపారములో బహుగా అభివృద్ధి చెందిన వీరందరూ ప్రకటన పత్రికలు గొప్ప గొప్పగా చేయువారై ఉంటున్నారు. వారు దాని టెలివిజన్లో పెడతారు మరియు వారి ఉత్పత్తులను ప్రకటన చేయడం కొరకై వారు ప్రకటన బల్లలపైన అంటిస్తారు. ఇది పొగత్రాగు, కారు నిండైనంతగా దగ్గురాదు మరియు ఆలోచన పరుని వడపోత సాధనము, ఇంకా మరొక మనిషిని చివర అలాంటివి, ఇంకా చాలా కాలము జీవిస్తూ ఉండు వారి బేరులతో అలాంటిదంతా అవి ప్రకటనలు. మరియు వారి యొక్క ఆదాయ పన్ను విరమించుటకు కేవలం ప్రకటనల కొరకు అది నిజంగా ఒక సంపాదన అవుతున్నది. కనుక అందుకై అది సంపాదన అయితే నేను ఆలోచన చేయటం ఆరంభించాను. అలాగైతే క్రైస్తవ్యము ప్రకటన చేయబడినప్పుడు ఎందుకు సాభాజ్యము ఉండకూడదు అని ఆ తర్వాత నేను అనుకున్నాను. అలాగైతే ప్రకటన అనగా ఏంటి అని అనుకున్నాను. మిగతా వారు కలిగిన దానికంటే కొద్దిగా వ్యత్యాసమైనది నీవు కలిగి ఉండవలసి ఉన్నది. లేదా అది మామూలుగా ఉన్నట్లయితే, లోకం యొక్క సంగతుల వలె ఉన్నట్లయితే ప్రజల యొక్క గమనమును అది ఆకర్షించలేదు. ఒక వాహనము కొరకు ఒక మనుష్యుడు ఎదురు చూచినట్లయితే ఆ గుర్తును లేక ఆ ఆనవాలను అతడు దాటిపోవలసి ఉండెను. అయితే అతడు ఆకలిగా ఉన్నట్లయితే అతడు ఆ గుర్తుకై ఎదురు చూచను. కాబట్టి క్రైస్తవుడు దేవుని యొక్క ప్రకటనల పలక అని నేను నమ్ముతున్నాను. మనలో అందరము కూడా దేవుని యొక్క ప్రకటనల పలక అని నేను నమ్ముతున్నాను. దాని గురించి మనం ఎక్కువగా ఏమీ చేయనవసరం లేదు. మనము చేస్తున్నట్లుగా నీ వలె ప్రజలు ఉండుటకు ఆకలిగొని వారిగా చేయునట్లు నీవు జీవించితే చాలు. సరే, ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన దానిని ఈ ప్రకటన పలక మీద గమనించాను. అది ఏమీ కొరట్లేదు. నీవు ఆకలితో ఉన్నావా అని మాత్రం తప్ప. వారు ఆకలితో ఉంటే తప్ప నీవు ఎవరికి ఏదైనా అమ్మకము చేయలేవు. ప్రకటన పత్రిక చేసే ప్రప్రథమ విషయం ఏదనగా, దారిని వెళ్తున్న వ్యక్తి దాన్ని చూడవలసి ఉన్నది. క్రీస్తును లోకము చూచు ఒకే ఒక మార్గమేదనగా, అతడు దానిని నీలో నాలో చూస్తాడు. క్రీస్తును చూచే మార్గము అది ఒక్కటే. సూర్యాస్తమయాలకు, పక్షుల కోలాహలానికి, ఆకులకు, గడ్డికి, పువ్వులకు, సంగీతానికి మరియు వర్తమానమునకు తదితరమైన వాటికి వారి మనస్సాక్షి తిమ్మిరెత్తిపోయినది. మనము క్రీస్తును కనుగొన్న తర్వాత మనము ఆనందించిన దానికి, అయితే మనము క్రీస్తును కనపరుచుకును స్థానమునకు వచ్చే వరకు, ఇప్పుడు అది జ్ఞాపకముంచుకో. మీలో ప్రతి ఒక్కరూ ఈ రాత్రి జ్ఞాపకముంచుకోండి, మీరు దేవుని యొక్క ప్రకటనల పలకలు, మీరు దేవుని యొక్క ప్రకటన ప్రతినిధులు. క్రీస్తు ఎవరైనది చూడటానికి లోకముని వైపు చూచును. కనుక మరింత చెత్తను మనము అతికించుకోకూడదు. మనము నిజంగా కానివేవో వాటిని తెలియచేయ వాటిని మనము అతికించుకోకూడదు. అది మనము ప్రప్రదమై ఉందాం, మొట్టమొదట ఉండవలసిన్నది. అప్పుడు మనము అది అయినప్పుడు అప్పుడు లోకం నీలో నాలో క్రీస్తును చూస్తుంది. మొదటి విషయం, ఏ ప్రకటన అయినా దాన్ని ఒక వ్యక్తి చూడవలసి ఉన్నది. ఆ తర్వాత అది కావాలని వారు కోరుకోవలసి ఉన్నది. వారు దాన్ని చూచి అది వద్దంటే అలాంటప్పుడు అది వేరే విషయం. అయితే ఉపయోగం లేని ప్రకటనను నీవు అక్కడ పెట్టకూడదు. అయితే మొదట వారు అది చూడగలిగినట్లయితే అలాంటప్పుడు వారికి అది ఎంతో ఆకర్షణీయంగా ఉండినట్లు దాన్ని మనము చేయవలసి ఉంటున్నది. మనం అది చూస్తున్నామని నేను నిరీక్షిస్తున్నాను. రక్షణ యొక్క ఆకర్షణ వ్యక్తిని ఏం చేస్తుందో కదా. క్రీస్తు కొరకు లోకమును మనము ఆకర్షించవలసి ఉన్నది. సువార్తకు ఒక ఆకర్షణ ఉంటున్నది. దేవునికై ఎవరైతే ఆకలిగొని ఉంటారో వారిని అది వర్తిస్తుంది. వారికి ఎవరైతే ఆకలి దప్ప కలిగి ఉంటారో అలాంటి వారిని అది ఆకర్షిస్తుంది. అందుకై ఉన్నవారమే మనము.
నా తండ్రి వానిని ఆకర్షించలే గాని ఎవడను నా యొద్దకు రాడు. అయితే తండ్రి ఆకర్షించిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని కనుగొనటానికి ఆకలి దప్పికలతో ఉన్నారు. ఆయన ఎక్కడి కనుగొనాలో తెలియలేక ఉన్నారు. ఎందుకనగా ప్రకటనల పలకలుగా ఉండవలసిన వారు లోకం యొక్క విషయాలతో బుజుపట్టి ఉన్నారు. ఎంతవరకనగా ఆయన యొద్దకు రాకమునపు ఎంత కలిగి ఉన్నారో అది చూడలేనంత ఎక్కువగా వారు కలిగి ఉన్నారు. లోకం వల్లే వారు జీవిస్తారు, లోకం వల్లే వారు మాట్లాడుతారు, లోకం పాడే పాటలే వారు పాడుతారు, లోకం వల్లే వస్త్రాలు ధరిస్తారు. నా అర్థం ప్రత్యేకించి ఆడవాళ్ళు. మరియు లోకం వల్లే వారు ప్రవర్తిస్తారు, లోక స్థలాలకు వారు వెడతారు, లోక సంబంధమైన ఆడంబర కార్యక్రమాలకు హాజరవుతారు. ఒక దైవసేవకుని గురించి గత దినము ఒకరు నాతో అన్నాడు, నేను ఆ మనిషిని ప్రేమిస్తున్నాను, అతడొక గొప్ప మనుషుడకు అనుమానం ఏమీ లేదు. అతడు చెప్పాడు. అయితే అతడు అన్నాడు, నీవు పరిశుద్ధ గుండ్రాయివి అంటే నేను పరిశుద్ధ గుండ్రాయిని అని అన్నాడు. నేను చెప్పినాను, సరే, నేను అలాగునని నేను అనుకోవట్లేదు. అయితే నేను చెప్పాను, నేను పరిశుద్ధంగా ఉండవలని కోరుకుంటున్నాను. నేను గుండ్రాయి వలె దొర్లాలని ప్రభువు నాకు చెప్పినట్లయితే నేను దొర్లి ఉంటానని అనుకుంటున్నాను. అయితే ఎలాగైతేనేమి నేను పరిశుద్ధంగా ఉంటాను, పరిశుద్ధ జీవితం జీవిస్తాను. దాని అర్థం దేవుని ఎదుట శుద్ధునిగా ఉండుట. మరియు అతడన్నాడు, నీవు విదేశాలకు పరుగులు తీస్తూ ఆ విధముగా వెళ్ళిపోతూ మిషనరీగా నిన్ను నీవు చేసుకున్నావు. ఏ సంఘము నిన్ను పంపలేదు, నిన్ను నీవే తయారు చేసుకున్న మిషనరీవి అయ్యావు. సరే అని నేనన్నాను, నాకు నేను తయారు చేసుకున్న మిషనరీని అయినట్లయితే అదెన్నడూ లోకమును ఆకర్షించదు. ఎందుకంటే దానికోసం వారు చూడలేదు, వారు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాను. అటువంటి విషయాలు తలంచు ప్రజలు మనుషులు ఉండుట మనం చూస్తున్నాం. 2 వ్యత్యాసకరమైన తరగతుల వారు ఉన్నారు. 2 వ్యత్యాసకరమైన తరగతుల వారు దేవునికి ఉన్నారు. ఇంటి వద్దనే ఉండిపోయి రోగులను వివాహము చేసుకుని చచ్చిపోయిన వారిని పత్తిపెట్టి పిల్లలను ముద్దు పెట్టుకుని వారి యవ్వనులను పెళ్లి చేసుకుని అలాంటివి చేయుట. అలాగ దేవుడు వాడుకున్న మనుషులున్నారు. కత్తిని సంచులో పెట్టుట ఎలాగో ఎరుగని వారు అక్కడికి వెళ్ళిపోయి 2 అంచుల ఖడ్గముతో ముందు వరుసలో నిలుచుట ఎలాగో ఎరుగని వారు ఉన్నారు. యుద్ధం అంటే ఏంటో వారికి తెలియదు. శత్రువుకు వ్యతిరేకముగా పోరాడుట ఎలాగో వారికి తెలియదు. వారు ఎక్కడికి చేరుతారు? వారు తెలివైన వారు, వేదాంత పండితులు, గొప్పవారు. వారితో ఎవరు నిలబడగలరు? ఎంతగానో ఆకట్టుకునే ప్రసంగాన్ని చేస్తారు. వారు చెప్తున్నదేదో వెబ్స్టర్ నిఘంటువులోనే లేనంత భాషను వారు మాట్లాడతారు. కళాశాల డిగ్రీలు వారికి ఉన్నవి. అయితే సంఘ నివాసము కోసమై ఎదురు చూచే జ్ఞానవంతుల గుంపుతో నీవు మాట్లాడుతున్నట్లయితే అది సరే. అయితే దానికంటే మిన్నగా కలిగి ఉన్న మనుషులున్న ఆ యుద్ధభూమిలోనికి నీ వెళ్ళినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని, ప్రత్యక్షతను వారు చూడవలసి ఉంటున్నది. లేదా వారికి నీవు దాన్ని ఎన్నడూ అమ్మలేవు. క్రీస్తు యొక్క పునరుద్ధానములో వారు ఆయన చూడవలసి ఉన్నది. ఆయనను ఆ ప్రజలకు 2 రోజుల ఖడ్గమును పట్టుకుంటే ఏంటో బొటన వేలికి బొటన వేలు పెట్టి అక్కడ శత్రువుతో ఎలా పోట్లాడాలో వారికి తెలియదు. అక్కడే దయ్యాలు, మంత్రగాళ్ళు, సమస్త విధములైనవే ఉండునది. అక్కడే నిలబడి ప్రతి కోణాన నీకు సవాలు చేయునది. అక్కడే బైబిల్ చదివేవారుండి యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నట్లయితే అక్కడ వెనుక పరిశుద్ధాత్మ చేసిన అదే కార్యాలు నాకు చేయించు అనువారు ఉండేది. చూశారా? అలాగైతే నీవు పాండిత్యాన్ని తీసుకుని దాన్ని చేయలేవు. దానిని ఉత్పత్తి చేయుటకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానకు శక్తి అది నీకు తీసుకుంటుంది. అవును, దాని కొరకే ఆకలితోనున్న పల్లెటూరి ప్రజలు ఎదురుచూచున్నది. వారు దాన్ని చూడవలసి ఉన్నది మరియు దాన్ని వారు కావాలని కోరుకోవలసి ఉన్నది. ఈ దేశానికి అదే కావలసి ఉన్నది. ఆ కారణము చేతని ఈ రాత్రి ఈ అణుయుద్ధం యొక్క హెచ్చరికలు మనకున్నవి. ఎందుకంటే దేశాలు దాన్ని చూచినవి, ఈ దేశం దాన్ని చూచినది. మరి అది వద్దని అంటున్నది. ఆ కారణము చేతనే దైవిక న్యాయ తీర్పు వారిపై ఉన్నది. మనం త్రాసులో తోయబడ్డాము. మన ప్రెసిడెంట్లు
ప్రెసిడెంట్ నేను చూశాను, మిస్టర్ కెనడీ, టామ్, అతని పేరు కెనడీ అనుకుంటాను. ఈ వేర్పాటు యుద్ధము కొరకు అనేక మంది అధికారులను అతడు పంపియున్నాడు. దక్షిణాదికి ఈ వేర్పాటు యుద్ధం నిలుపు చేటు కొరకై 400 మంది ఇంకా కొందరని అతడు పంపియున్నాడు. అతని యొక్క నిండు గమనముతో అతడు నిలుపు చేసినప్పుడు ఇక పంపలేదు. అతడు 666 ఖచ్చితంగా కలిగి ఉండెను. అది టైమ్ మ్యాగజైన్ లో ఉన్నది. ప్రజలు ఆత్మ సంబంధులై కళ్ళు తెరచి 666 ఏంటి అని చూచితే ఎంత మంచిది. ఖచ్చితం వారు కలిగి ఉన్నది. అది ఈ నెల టైమ్స్ లో ఉన్నది. సరే, ఇప్పుడు కనుక మనం ఇప్పుడు చూస్తున్నాము, దేవుడు కావాలని ప్రజలు ఆశించే వరకు, ప్రజలు దహము కొను వరకు యేసు చెప్పియున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పిక కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు నీవు దాని కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండవలసి ఉన్నది. మనము క్రీస్తు యొక్క ప్రకటనల పలకలము. క్రీస్తు మన యొక్క పూచీదారుడు. ఎందుకనగా ఈ ఉత్తరాధిపత్యము క్రీస్తు ద్వారానే జరిగినది. ఆయన జవాబుదారితనము చేటుకై మనకు జీవమును ఆయన ఇచ్చుచున్నాడు. నీవు ఒకని ద్వారా ఉత్తరాధిపత్యము చేయబడినట్లయితే ఎటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు? క్రీస్తు ద్వారా మనము ఉత్తరవాదిత్వము చేయబడినట్లయితే ఎటువంటి వ్యక్తులుగా మనం ఉంటాము? ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన మనకు స్వస్థత ఇచ్చాడు, ఆయన మనకు ఆరోగ్యము బలములు ఇచ్చాడు, ఆయన మనకు ఆహారం ఇచ్చాడు, ఆయన మనకు గృహములు ఇచ్చాడు. అలాగైతే మనము క్రీస్తు వలన పూడ్చిపడిన వారం అవుతున్నాము. పెంతెకొస్తు వారలారా, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారో వారు యేసుక్రీస్తు యొక్క ఉత్తరవాదులు. యేసుక్రీస్తు వలన పూడ్చిపడిన వారై ఉంటున్నారు. పరిశుద్ధాత్మ ఇవ్వబడి ప్రజలకు ఒక ఆదర్శులుగా ఉండుట కొరకై ఈ దినమున మనము ఎలాగ ఉండవలసి ఉన్నది? ఈ దినాన సంఘము ఎక్కడ ఉండవలసి ఉన్నది? మనం అంతటి స్థితిలో ఉండవలసిన వారమై ఉంటున్నాము. అదేదనగా మన వలె లోకమంతా ఉండాలని ఆశించినంత వరకు. ఎందుకనగా మనుషుల వీధుల్లోకి వెళ్ళిపోతూ, ఎదిగో అక్కడొకడున్నాడు, అతనితో అతని మత సంబంధమైన సిద్ధాంతముతో నేను నిరాకరిస్తాను, అయితే నీకు ఒకటి చెప్తాను, అతడు అసలైన క్రైస్తవుడు అని చెప్తారు. వీధుల్లో వెళ్లే స్త్రీలు పాతకాలపు స్త్రీల వలె ఆమె కనిపించవచ్చును. నీవు చూస్తూ ఈ మిగతా స్త్రీల వలె ఆమె ఉండకపోవచ్చును. అయితే ఈ పట్టణంలో ఒక స్త్రీ ఉన్నది, ఒకరున్నట్లయితే ఆమె వెళ్తున్నది అని వారు చెప్పవలసి ఉన్నది. ఎందుకనగా మనము యేసుక్రీస్తు వలన పూడ్చిపడి ఉన్నాము. ఆమేన్. ఆయన యొక్క ప్రకటనల పలకలము మనమైతే, ఆయన వలన మనము పూడ్చిపడిన వారమైతే ఎటువంటి వ్యక్తిమై మనం ఉంటాము? ఎటువంటి వ్యక్తిగా మనము ఉండవలసి ఉన్నది? ఆ తర్వాత క్రీస్తులు ఆయన ఒక్కరిలో మాత్రమే మనము జీవమును పొందుకునేది, మనము బలమును పొందుకునేది, మనకు కలిగినదంతా పొందున్నది క్రీస్తు నుండే అది వచ్చున్నది. ఆయన మన యొక్క ఉత్తరవాది లేక జవాబుదారి. అందుకొరకే నేనెంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. కాబట్టి మనము ఆయన వలె ఉండవలసి ఉన్నది. మనము ఏం చేస్తున్నది, మనము ఏమి చెప్పుచున్నది, మనము మన యొక్క అనుదిన జీవితంలో ఏమి చేయుచున్నది, బహు జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. ఎందుకనగా మనము క్రీస్తు ద్వారా పూడ్చిపడి ఉన్నాము. క్రీస్తు వలన మనము ఉత్తరాధిత్వము కలిగి ఉన్నట్లయితే మనం ఎలా నడవలసి ఉంటున్నది? మనము క్రీస్తు వలన ఉత్తరాధిత్వం పొందినట్లయితే మనము ఏమి చెప్పవలసి ఉంటున్నది? ఒకరు మల్లగూర్చి చెడ్డగా పలికితే క్రీస్తు వలన మనము ఉత్తరాధిత్వం పొందితే మనము ఏమి చెప్పాలి? మనము క్రీస్తు వలె ఉండవలసి ఉన్నది. అది నిజము కాదా? ఇప్పుడు మరొకటి కూడా మనము చేయవలసి ఉంటున్నది. ఒకటి మాత్రమే కాదు, కానీ దైవ సేవకులమైన మనం మరొకటి మనము చేయవలసి ఉంటున్నది. ఆకలితో అలమటిస్తున్న వారికి సువార్తను మనము ప్రకటించవలసి ఉన్నది, విన్నపము చేయవలసి ఉన్నది. మనము ఉల్లాస సాంఘిక సువార్తను ప్రకటించితే ఈ విధంగా చెప్తాం, నీవొచ్చి మా సంస్థాపనలో చేరవలసి ఉన్నది. మా యొక్క సంస్థాపక సంఘములో మాకు 4000 మంది పైపెచ్చు ఉన్నారు. అది కాదు ఇది. నీవు నా మందిరానికి వచ్చితే లేదా నా సంఘములో సభ్యుడివైతే నీవు వృద్ధుడివైపోయిన తర్వాత నిన్ను జాగ్రత్త తీసుకుంటాము. నీవు నమ్మకమైన సభ్యునిగా ఉండుము. నీవు ముసలివాడమైన తర్వాత నిన్ను జాగ్రత్త తీసుకుంటాము. అది నీ జీవిత బీమా పథకం వల్లే.
అది మేము చూస్తాము. అది కూడా కాదు ఆకర్షించుట. మనము చేయవలసిన విషయం ఏదనగా ఆకలితో ఉన్న లోకానికి సువార్త బోధను విన్నవించాలి. వారు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళుచున్నారు, వారు ఎవరై ఉన్నారు అనేది ఎరుగునటువంటి ఆకలితో ఉన్న లోకానికి నీవు ఎలా విన్నవించగలవు? క్రీస్తును పైకి లేపి జీవం గల వాతావరణముతో ఇప్పుడు మన చుట్టూ ఉండనిచ్చిన సువార్తలను నీవు బోధిస్తే తప్ప మనం అది చేయలేము. మరి వేరే దారి లేదు. మనము చేరగలము. మనం మ్యాసిన్లో, ఓల్డ్ఫెల్లెస్లో లేక ఏదైనా సత్రములో చేరి సరిగా ఉండగలవు. అయితే ఆకలితో ఉన్న వారికి వర్తించినటువంటి సువార్తను మనం బోధించవలసి ఉన్నది. అది ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నారో అటువంటి వారిని అది పట్టుకుంటున్నది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వారు ఎలాగ ఉంటారు? నీతిమంతులు తృప్తిపరచబడుదురు. దేనితో నింపబడతారు? పరిశుద్ధాత్మతో. బైబిల్ తెలుపుతున్నది స్టెఫను నింపబడిన వాడని, లేక నిండిన వాడై ఉండిన మనుష్యుడు. దేనితో నిండినవాడు? బలముతో నిండినవాడు, విశ్వాసముతో నిండినవాడు, ప్రేమతో నిండినవాడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు. అతడు ఏమై ఉన్నాడో అదే అతనిని అది చేసినది. కారణం అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడు. అతడు నిజముగా క్రీస్తు కొరకు ప్రకటన పలక. సన్నిహిత సభ ఎదుట ఆ ఉదయ వేళలో అతడు నిలబడినప్పుడు వారు అతనిపై నేరము మోపారు. వారన్నారు, అతడు చేస్తున్నదేంటి? అతడు ఒంటరిగా నిలబడ్డాడు. ఆ మహా గొప్ప సన్నిహిత సభ ఎదుట కేవలం ఒంటరిగా మాత్రమే నిలబడ్డాడు. బహుశా అక్కడ వ్రేలు చూయిస్తూ 2-3 వేల మంది యూదులు లేక 5,000 మంది యూదులు అక్కడ నిలబడి ఉన్నారు. బైబిల్ చెప్తున్నది అతడు ఎక్కడ నడుస్తున్నప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడెను అని. అతని ముఖములో వెలుగు ప్రకాశిస్తున్నది యొక్క దాని భావము కాదు. ఒక దూత, ఒక వర్తమానికుడై ఉండి అతను మాట్లాడుచున్నది అతడు ఎరిగిన వాడై ఉంటాడు. స్టెఫను అక్కడ నడుచుచున్నాడు. మరణాన్ని గుర్చి భయపడి కాదు. అతడు దేనికి భయపడలేదు, ఎందుకంటే అతడు మాట్లాడుచున్నది అతడు ఎరిగి ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, నేను ఆయనకు అప్పగించిన దానిని ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే స్టెఫను అతని రక్తము కొరకై అరుస్తున్న తోడేళ్ల మంద మధ్య ఒక గొర్రెపిల్ల ఉన్న రీతిగా సన్హెద్ర సభ ఎదుటను స్టెఫను అక్కడికి వెళ్ళాడు. వారు అతని దోషినిగా లెక్కించారు. దోషి అంటూ వ్రేలిని అతని వైపు గురి చూపుతున్నారు. అతను ఏమి చేశాడు? అతను చెప్పాడు, సహోదరులారా, తండ్రులారా, మన పితరుడైన అబ్రహాము మెసొపొతామియాలో ఉండగానే మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. అతడు పిలువబడకమునుపు అతడు అలా కొనసాగించి అబ్రహాము యొక్క చరిత్ర అంతా కూడా అతని ద్వారా అన్నిల్లోకి తెచ్చినది. అతడు తెచ్చాడు. ఇంకా అతడు ఒక స్థలానికి వచ్చినప్పటికీ అతని వైపు చూడు, పరిశుద్ధాత్మతో నిండికుడినవాడు. అతని మీద అతని చేతులుంచే వరకు కూడా వారు నిలవలేకపోయారు. అతడు అన్నాడు, బష్కరులారా, హృదయముల యందు చెవుల యందు సున్నతి పొందని వారలారా, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. మీ పితరులు చేసినట్లు మీరు చేస్తున్నారు. అతడు దేవుని యొక్క ప్రకటనల పలక. అతని చంపడానికి అతనిపై వారు రాళ్లు వేస్తున్నప్పుడు, పట్టణము బయటికి నెట్టివేస్తున్నప్పుడు, చచ్చిపోవాలని రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు మరణమవుతూ అతని తలను పరలోకం వైపు ఎత్తి అతనిపై రాళ్లు వేయు వారికై క్షమాపణ అతడు అడిగాడు. అదే సిలువలో యేసు చేసినది. ఆ తరువాత తీసివేయబడబోతున్న ఈ చిన్న ప్రకటనల పలకను దేవుడు చూశాడు. స్టెఫను ఆకాశం వైపు కళ్ళెత్తి చూచి, ఇదిగో ఆకాశం తెరవబట్టయు యేసు దేవుని కుడి పార్శ్వమున నిలబడినట్టు నేను చూచుచున్నానని చెప్పాడు. దేవుని హస్తాల్లోకి అతడు పడిపోయి నిద్రించాడు. ఆకలితున్న లోకానికి అతడు ఒక ప్రకటనల పలక. అక్కడ ఎంతమంది ఉన్నారని నీవు అడుగుతావు. నీవంటావు బహుశా 5,000 మంది ఉండవచ్చునని అంటావు. ఎంతమంది రక్షించబడ్డారు? అక్కడ ఒక్కడు. వెంటనే అతడు అది అంగీకరించలేదు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, హల్లెలూయా, ఒక్కచోట నీ పలుకుబడి ఎన్నడూ చనిపోదు. అక్కడ ఒకడు వస్త్రాన్ని పట్టుకుని ఉన్నాడు.
సౌలు అను యవ్వన పరిసయ్యుడు అక్కడ నిలబడి ఉన్నాడు. అతని మరణాన్ని సమ్మతించి సాక్ష్యమిచ్చినవాడు అతడు. అయితే ఆ చిన్న వ్యక్తిలో పునరుద్ధాండకు క్రీస్తు బలం యొక్క ప్రకటనల పలకను అతను చూచినప్పుడు అది అతనిలో నుండి ఎన్నడూ తొలగిపోలేదు. ఆ ఉదయవేళ అక్కడ నిలబడి ఉన్న ఒక్క మనిషి అయిన సౌలు 10,000 ఆత్మలు క్రీస్తు వద్దకు నడిపించాడు. ఎందుకనగా క్రీస్తు కొరకు ప్రకటనల పలకగా ఉండుట కొరకై ఒక్క మనుష్యుడు ప్రాణాన్ని అర్పించుటకు ఇష్టత చూపాడు. కాబట్టి ఈ రోజు మనం ఏమి చేయవలసి ఉన్నది? పెద్ద గుంపులు మనకు అవసరం లేదు. అదేమీ అక్కరలేదు. 10,000 మందికి మనము బోధించిన అవసరం లేదు. మనము బోధ కూడా చేయనవసరం లేదు. మనం దేవుని యొక్క ప్రకటనల పలకగా ఉండగలము. నీ యొక్క బ్రతుకు సువార్తలో ఒక యవ్వన మనిషిగా ఆరంభము కాదేమోనని నీకెలా తెలియను? కొందరు వృద్ధులైన పురుషులు, కొందరు వృద్ధులైన స్త్రీలు అక్కడ సువార్త పొలములో యవనులుగా ప్రారంభించారు. 10,000 మంది ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించెదరు. కారణం, నీవు క్రీస్తును అతనికి ప్రదర్శించడం ద్వారా క్రీస్తును నీలో అతను చూశాడు. సువార్త యొక్క చిన్న శక్తి ద్వారా. అవును, క్రీస్తు మనకు కావలసినదని నేను తలస్తున్నాను. అవునండి, క్రీస్తును చూచు ఒకే ఒక మార్గము ఒకరినొకరిలో ఆయన ప్రతిబింబించడం ద్వారా. నీలో క్రీస్తును నేను చూశాను, ఆయన్ను నీవు నాలో చూశావు. ఆ విధముగా మనము క్రీస్తును గమనిస్తాము. నేను ఈ కూటానికి వచ్చాను, బోధనను ప్రారంభించాను, ప్రజలను గమనించాను. కొద్ది నిమిషాల్లో వారు ఆశగా ఉన్నారో లేదో నీవు చూడగలవు. నీ సభికులను నీవు చూడు. వారికి నీవు విసుగు కలిగిస్తున్నావో లేదో నీవు వారికి చెప్పగలవు. అవును, మొదటి విషయం ఏంటో తెలుసా? అక్కడ వారు కూర్చుని ఉండటం నీవు చూచి ఎదురు తినలు చూస్తూ ప్రతి వాక్యానికి వారు వ్రేలాడుతూ ఉంటారు. అవునా? ఆ వ్యక్తిలో క్రీస్తు ప్రతిబింబించుట నేను చూచుచున్నాను. కారణం, అతడు దేవుని కొరకై ఆకలి దప్పిక కలిగి ఉన్నాడు. ఆ తర్వాత సువార్త ప్రకటించు నేను క్రీస్తు నాలో ప్రతిబింబించుట అతను చూస్తాడు. క్రీస్తు అతనిలో ప్రతిబింబించుట నేను చూస్తాను. దాని అర్థం, క్రీస్తు మా మధ్య ఉన్నాడు. ఆమేన్. ఆకలి దప్పిక కలిగి ఉండుట. వారు దాన్ని ఎలాగ స్వీకరిస్తారని నేను ప్రజలను గమనిస్తాను. మరొకటి చెప్తే వారిపైన అది ఎంతగా పనిచేయనదో గమనించు. వారి ముఖములు నిండు ఆనందముతో వెలుగుట గమనించు. ఒకదాన్ని స్వీకరించడానికి వారు సంసిద్ధులై ఉంటారు. అది క్రీస్తు. ఆ వ్యక్తిలో క్రీస్తు ప్రతిబింబించడం నేను చూశాను. ఎందుచేతనంటే సువార్త, క్రీస్తు యొక్క చిన్న సువార్త ఆ హృదయాన్ని పట్టుకున్నది. ఎందువల్లంటే వారు ఆకలి దప్పికతో ఉన్నారు. కాబట్టి నేను ఒక ప్రకటనల పలకను మీకు చూయించాను. ఒక ప్రకటనలు తెలుపు పలక. ఎటువంటి ప్రకటన అది? ఏదో ఒక వేదాంతము కాదు, మనుష్య కల్పిత మూఢ విశ్వాసము కాదు. అయితే ఈ రోజు నిరంతరం జీవించు క్రీస్తు. ఎందుకనగా ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఆమేన్. అవును, ఆ దేవుని బలము కదలుట వారు చూడగలరు, భవనములో దాన్ని గమనించగలరు, మరియు ప్రజలను ప్రోగు చేయట వారు చూడగలరు. వారి హృదయాలను పరిశోధన చేసి రోగులను స్వస్థపరిచి వారి హృదయ రహస్యాలను బయలుపరిచి చెవిటి వారి చెవులను తెరవచేసి గుడ్డి వారి చూచుట్లు చేసినది వారు చూడగలరు. అదేంటి? అది వినవించుకుంటా. అది క్రీస్తు యొక్క ఆనవాళ్ళ గుర్తు పలక. ప్రజలది చూస్తారు, వారు గుంపులుగా చేరుతారు, వారు దేవుని స్తుతిస్తారు. వారు దేవుని స్తుతిస్తున్నప్పుడు వారిలో నేను దాన్ని గమనించాను. అది ఈ దారిన వెళుచున్నప్పుడు వారిక్కడ దాన్ని గమనించారు. కాబట్టి మన ఇరువురి ద్వారా ఆయన వెలుగు క్రీస్తు ప్రతిబింబించుట మనము చూస్తున్నాము. అది నీపై ప్రతిబింబకపోతే నేనెంతగా ఇక్కడ దాన్ని ప్రతిబింబించినా ఏమీ లేదు. దాన్ని మనము ఎన్నడూ అర్థం చేసుకోలేము. దాన్ని స్వీకరించు వారు ఒకరు అక్కడ ఉన్నంత వరకు సువార్తకు ఉపయోగం ఉండదు. అనేక మంది దాన్ని స్వీకరించిన వారు ఉన్నారు. ఎందుకనగా దానిని స్వీకరించు వారు ఎక్కువ మంది ఉండరు. అయితే దానిని స్వీకరించు వారిలో అది వారిలో ప్రతిబింబిస్తుంది. ఆ ఉదయం స్టెఫన్ను తీర్పు తీర్చున్నప్పుడు 5,000 మంది అక్కడ ఉండి ఉండవచ్చును. అయితే అది వారిలోనే ప్రతిబింబించినది. చిట్ట చివరికి అతని జీవిత అంతమునకు కూడా నేను పరిశుద్ధుల్లో ఒకనిగా పిలుచుకుంటకు యోగ్యుడు కాదు అని అతడన్నాడు. ఎందుకనగా దేవుని సంఘమును చివరకు మరణం వరకు నేను హింసించితిని అని చెప్పాడు. హత సాక్షిని స్టెఫను పైన
రాళ్లు వేటకు అతడు అంగీకరించాడు. పౌలు యొద్ద నుండి దూరము కాలేదు. అతడు అన్నాడు, మరణం వరకు దేవుని సంఘమును నేను హింసించతని. చూస్తున్నారా, అది ఎన్నడూ అతని యొద్ద నుండి దూరము కాలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రతిబింబించుట అతడు చూశాడు. స్టెఫను అది ఎలాగూ చేయగలిగాడు? క్రీస్తు అద్భుతాలు చేయువాడని అతడు ఎరిగి ఉన్నవాడైనప్పటికీ అతడు ఏనాడు అద్భుతములు జరిగించలేదు. ఈ బలములు తదితరమైనవి అతడు ఎరిగి ఉన్నాడు. అయితే అతడు ఏమి చేశాడు? అది క్రీస్తు యొక్క శక్తి అని చూచునంత విధముగా అతని జీవితమును సమర్పణ చేసుకున్నాడు. ఆమేన్. నీవు ఏనాడు ఒక దర్శనము చూడకపోవచ్చును. నీ చేతిలో ఒక వ్యాధిగ్రస్తునిపై ఉంచగా అస్థిపంజరమై ఉన్న ఒక మనిషి తిరిగి ప్రాణం పొందుకుని ఉండిన సర్వశక్తిమంతుడైన దేవుని స్పర్శను నీవు భావనగా తెలుసుకొనకపోవచ్చును. ఆ దూరాన 3-4 ఇంద్రధనస్సుల్లో ఆయన నిలబడి ఉండట నీవు చూడకపోవచ్చును. ఆయన ప్రతిమను నీ వెన్నడు చూడకపోవచ్చును. ఆయన స్వరమును నీ వెన్నడు వినకపోవచ్చును. అయినప్పటికీ లోక కార్యకలాపాలలో కలుషితము కాక ఎంతో పవిత్ర జీవితమును నీవు జీవించడం ద్వారా యేసు క్రీస్తును ప్రతిబింబము చేయు ఆనవాళ్ళు పలకగా నీవు ఉండగలవు. నీ బ్రతుకు చుట్టూ గొలగొల ధ్వని చేయు లోక మురికి కార్యకలాపాలతో కాదు, అయితే పవిత్రమైన వాటితో, అది ఆకలిగొన్న హృదయానికి నీవలే ఉండటానికి ఆకలి దప్పికను కలుగు చేస్తున్నది. ఆమేన్. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే మరి దేని వలన అది సారం పొందును? అవునా? ఆకలి దప్పిక మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆకలి గునుట, ఆ నవాలు పలకలు ప్రతిబింబించుట అద్భుతం. అవునండి. ఇంకా మేము దీన్ని చేయాలని అనుకోవట్లేదు. త్వరగా ఇది అమ్మకము జరగాలని మేము అనుకోవట్లేదు అంటావు. మంచిది. గత రాత్రే నేను మారు మనసు పొందాను. హల్లెలూయా. ప్రపంచమంతా నీవది చేయలేవు. అది చాలా త్వరగా జరిగే బేరము. మనం అది చేసినట్లయితే ఉత్పత్తి వస్తువు అంత మంచిది కాదు. నీవు మంచిగా జీవించితే ఇలా చెప్తావు, నేను మార్పు చెందిన తర్వాత 2 వారాల్లో నేనెంతో బాగా జీవించాను అని అంటావు. 2వ వారం మంచి జీవితం జీవించాను అని చెప్తావు. అది త్వరగా జరిగే బేరం. అది మనకున్న హ్యాడికాల్ వంటిది. మూటగట్టిన విటమిన్ల ముద్ద తప్ప మరేమీ కాదు. అది ఎక్కువ కాలము ఉండదు, కొంచెము కాలమే. ఆఖరికది నిష్ఫలమైపోతున్నది. అనుదినము క్రైస్తవుడుగా నీ ఉండవలసి ఉన్నది. ప్రతి గంట క్రైస్తవులుగా నీ ఉండవలసి ఉన్నది. ప్రతి సంవత్సరము క్రైస్తవులుగా నీ ఉండవలసి ఉన్నది. త్వరగా జరిగే సరుకు బేరము కాదు. అయితే నీ వెలుగు ఎంతగానో ప్రకాశింపని నీ ఒక మనిషి వద్దకు వెళ్ళి క్రీస్తును అంగీకరించావా అని అడిగితే అతని నీ ముఖాన్ని నవ్వుతాడు. వెళ్ళిపోతూనే అంటాడు, అలాంటిది ఏమీ లేదు అని అంటాడు. లేక అతనది అంగీకరించి ఉంటాడు. కాదు, అది హ్యాడికాల్ సరుకు బేరము. మనము హ్యాడికాల్ అమ్మట్లేదు, మనము సువార్తను అమ్ముతున్నాము. జీవంగల దేవుని శక్తిని, నిన్న అనిడిగు అలు ఒక్కటి రీతిగా ఉన్నాడను క్రీస్తును. లోకము మిమ్ము ద్వేషించలేదా? నిన్ను వారు ద్వేషించక మునుపు క్రీస్తును ద్వేషించారు. ఆ కారణము చేతని వారు ఆయన్ను సిలువకు ఎక్కించారు. అయితే మనము ఆయన యొక్క ప్రతినిధులమై ఉన్నాము. మనము ఆయన ప్రకటనల పలకలమై ఉన్నాము. మనము ఆయన ప్రకటన ప్రసారము చేస్తాము. మరింత శృంగారపు సామాగ్రి కావాలని కొరవద్దు. ఎన్నెన్నో డాక్టర్, పిహెచ్డి, ఎల్ఎల్డి, ఘనమైన శుద్ధి చేయబడిన ఫలానా ఫలానా సంఘము, ఫలానా 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 వారి వలన క్రితము స్థాపించబడినది, ఫలానా ఫలానా మేము ఫలానా ఫలానా వారము, వారిని ఆకలి కొన్నట్లు చేయి. ఆమేన్. ఒక సాధారణమైన నిర్మలమైన నీ జీవితంపై మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచును అని క్రీస్తు చేత వ్రాయబడిన ప్రకటనల పలక అదే ఇది. లోకం యొక్క చెత్త చేత బూచు కొట్టుకుని ఉండవద్దు. నేను ఈ పెద్ద సంఘానికి చెందినవాడును, నగరంలో ఇదే పెద్ద సంఘము అని ఒకరు చెప్పినట్లుగా నీకు నీవే ప్రకటనలు చేసుకోవద్దు. ఇక్కడే రహదారిపైన ఉన్న ఒక చిన్న సంఘాన్ని వదిలి ఒక పెద్ద సంఘానికి వెళ్తున్న మా పొరుగునే ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే వారంటారు, ఒక ఉన్నత తరగతికి చెందిన వారు అక్కడికి వెళ్తారు,
ఒక ఉన్నత తరగతి ప్రజల చూశారా, వారికి అది తెలియదు. వారి మెదడు మట్టిగా మారినది. లోక కార్యకలాపాల వలన అది బూజుపట్టిపోయినది. ఒక ఉన్నత తరగతి ప్రజలు ఏంటి? ఉన్నత తరగతికి చెందిన ప్రజలనగా దేవుని ఆత్మ వలన జన్మించిన ప్రజలు వారెంతో పేదవారై ఉన్నారా? తరువాత భోజనం ఎక్కడి నుండి వస్తుందో వారికి తెలియదు. అన్నిటికంటే యోగ్యమైన ప్రజలు వారు మాత్రమే ఆ తరగతి చెందినవారు. వారే తిరిగి జన్మించిన ప్రజలు. యేసు వచ్చినప్పుడు ఏ తరగతి ప్రజలను ఆయన సంపాదించగలిగాడు? విద్యలేని వారిని, చేపల పట్టు వారిని. అపోస్తలుడైన పేతురు పరలోక రాజ్య తాలపు చెబులు ఇవ్వబడిన గొప్ప భక్తుడు. చివరకు తన స్వంత పేరునే సంతకము చేయలేనివాడు. సర్దిపడిన పులిసిపోయిన చేపలతో చేపల కంపు కొట్టుకుంటూ అతుక్కున్న పాత వస్త్రము కట్టుకుని ఉన్నాడు అతడు. ఆ తరగతి మనిషిని యేసు తీసుకున్నాడు. ఈరోజు ఆరాధన చేయుటకు అతని లోపలికి వస్తే మందిరంలో నుండి అతని బయటికి పంపుతారు. అవునా? క్లాస్ కోసము ప్రజలు చూస్తారు. ఉన్నత తరగతి కోసం ప్రజలు చూస్తారు. ఉన్నత తరగతిలో దయ్యం నివాసము చేస్తుంది తెలుసా? పరలోకములో మొదటి యుద్ధానికి కారణమేదో నీకు తెలుసా? లూసిఫర్, తేజో నక్షత్రము గొప్ప ఉన్నత శ్రేణి వారిలో ఆరంభించాడు. ఉన్నత తరగతి దేవదూతలను తీసుకుంటాడు అని అతను అనుకున్నాడు. పెద్ద రాజ్యము, ఎంతో ప్రకాశమానమైనది, మిఖాయిలు కంటే కాంతివంతమైన రాజ్యము. అతడు పరలోకం నుండి తన్నివేయబడ్డాడు. చూశారా? ఉన్నత శ్రేణి ఎక్కడి నుండి వస్తుందో, ఉన్నత తరగతి ఎక్కడి నుండి వచ్చుచున్నదో తరగతికి దూరముగా ఉండు. ఆకలితో ఉన్న వారికి తరగతి అవసరం లేదు. ఆకలితో ఉన్న వారికి ఆహారం కావాలి. అవునండి. చలితో ఉన్న వారికి నిప్పులు కావాలి. బొమ్మ కాదు, నిప్పు కావాలి. ఆకలితో ఉన్న వారికి, దేవుని నిమిత్తము దప్పికతో ఉన్న వారికి సువార్త మరియు యేసుక్రీస్తు శక్తి కావాలి. ఆమేన్. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. లోకములో అది ఎంత అయోగ్యమైన పర్వాలేదు. వారికి వాస్తవం కావాలి. చనిపోతున్న ఒక మనిషి దేవుని అతని ఉన్నదని ఎరిగి ఒక మనుష్యుడు ఏ తరగతిని అతను లెక్క చేయడు. దేవుని కనుగొటయే అతనికి కావాలి. నిశ్చయతను అతను కోరుకుంటాడు. నదీ తీరానక అతను చేరినప్పుడు అక్కడ ఒకరు అతన్ని కలుసుకొని అతనికి త్రోవను చూయించవలసి ఉండెను. ఇప్పుడు అతనికి లంగర వేయినది ఒకటి అతనికి కావలసి ఉన్నది. నా విమోచకుడు సజీవుడిని ఎరుగుట కొరకు ఆయన కడవరి దినాల్లో భూమిపై నిలుచును. ఇప్పుడున్నవైనను, రాబోవైనను, లేక వచ్చుడువైనను, ఆకలి, ఆపదలు మరి ఏదైనను క్రీస్తు యేసు యందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపుదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అదే వారికి కావలసినది. ఒకటి కావాలి అనుకునే విశ్వాసం కాదు, త్వరగా అమ్ముడుపోయేది కాదు. ఇక్కడకు నీ వచ్చి ఈ సంఘంలో చేరు, అలాంటిది నాకు కావాలి అంటావు. నేను వెళ్ళిపోయి సంఘంలో చేరుతాను. సమర్పణ చేసుకున్న సేవ నాకున్నది. సంఘ కాపరిగా రహస్యంగా బాప్తిసం నాకు ఇచ్చి సంఘంలోనికి తీసుకుని వెళ్తాడు. కాదు కాదు, అది కాదు, అది కాదు. అది తొందరగా అమ్ముడుపోయే సరకు. అది ఎక్కువ కాలము ఉండదు. నాకు పాతకాలము వంటి నిజమైన మారు మనసు కావాలి. ఒక పురుషుడు లేక స్త్రీ ఇష్టపూర్వకంగా నడుచుకుంటూ వచ్చి, నేను తప్పు చేశాను, నా పొరుగు వాని వలె నేను ఉండాలని కోరుకుంటున్నాను, నా ఇంటి పొరుగు స్త్రీ వలె నేను ఉండాలని కోరుకుంటున్నాను, నా ఇంటి పొరుగు పురుషుడు వలె నేను ఉండాలని కోరుతున్నాను, ప్రజల ఎదుట ఎంతో భక్తిగా నిన్న కోరుతున్నాను, అతని గుచ్చి ప్రజలు అనుకున్నట్లుగా నన్ను గుచ్చి అనుకోవాలని యేసు క్రీస్తు వలె నేను ఉండగోరుచున్నాను. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, ముగింపులో నేను ముందుకు సాగి వెళ్తున్నాను. అయితే ముగింపులో నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. మనం ఆయన యొక్క వర్తకులము కాదు, లేక విక్రయదారులము కాదు. మనము ఆయన ప్రకటనల పలకలము. చూస్తున్నారా? మనము ఆయన విక్రయదారులమని తలంచవద్దు. ఆయనకు ఎటువంటి విక్రము చేయువారు వర్తకులు అవసరం లేదు. అయితే కేవలము ప్రకటన పలకలే కావాలి. నేను పబ్లిక్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తుండేవాడను. మాకు ఏ మొఘల్ వెలుగు ఆ దీపముల వస్తువులు ఉండేవి. దాని మీద వారికి ఒక పోరాటం ఉండేది. ఎవరు ఎక్కువగా దీపములు అమ్ముదురో వారికి ఒక బహుమతి అని, ఇంకా 100కి ఇంత అనే కొంత భాగము ఉంటుంది. వారు వాటికి
వాటిని అమ్మవలసి ఉండెను. ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క ఉద్యోగి ఈ దీపములకు విక్రయదారులుగా ఉండవలసి ఉండెను. నేను ఈ విధముగా ఆలోచన చేస్తుండేవాడను. ఉత్పత్తి అయిన వస్తువు నాకు అభయమిచ్చినట్లయితే కంపెనీ నాకు దీపమును గుచ్చి అభయమిస్తుంది. ఆ దీపం మంచిదైతే దానికదే అమ్ముడుపోతుంది. అది ఉపయోగం లేనిదైతే అలాగే ప్రజలపైన ఉపయోగం లేనిదొకటి నేను పెడుతున్నాను. అటువంటి దానిపైన నేను ఎన్నడూ నమ్మకముంచలేదు. ఎక్కువ ఒత్తిడి తెచ్చు ఈ వ్యాపారస్తుల సరంజామం మీద నేను నమ్మకముంచను. ఆ కారణము చేతనే మతములో నేనది నమ్మను. మంచిదైన ఉత్పత్తి వస్తువును నేను కలిగి ఉన్నానా, దానికదే అమ్ముడుపోతుంది. అది నిజం, దానికదే అమ్మకము చేసుకుంటుంది. కాబట్టి నేనేమి చేశానో మీకు తెలుసా? నేను అక్కడికే వెళ్ళిపోయి ఆ పర్యవేక్షకుని అడిగాను, ఈ దీపములు నిజంగా భరవాసా గలవేనా అని. ఖచ్చితంగా భరవాసా గలవే అని. అవి తిరిగిపోతావా? లేదండి, అవి అభయమివ్వగలవు. దాని పనితనము ప్రతిదీ అభయమివ్వగలవే, భరవాసగలవే. అవునా? అందమైన మెత్తని వెలుగుతో వారి చేతి నేను చూశాను. గదిలో ప్రతి స్త్రీ వాటిని అభినందిస్తుంది. నేనేమి చేశానో తెలుసా? వాటిలో 200 నాకై కట్టుకుని నేనెరిగిన ప్రతి వారి యొద్దకు బయలుదేరాను. అడిగారు, బిల్లీ, ఈ ఉదయం నీకేమి కావాలి? నా బిల్లు నేను చెల్లించలేదా? నేను బిల్లులు ప్రోగు చేసుకునవలసి ఉండెను. నేను అన్నాను, ఓ, నీ బిల్లు నీవు చెల్లించావు. ఇంకొకటి నీకు కావాలనుకుంటకు నేను కొరుతున్నాను. ఇంకొకటి నీవు కొనాలని నేను చెప్పాను. ఇక్కడ నా వద్ద ఒక దీపం ఉన్నది. ఓ, నేను ఆ భారం భరించలేను. ఇప్పుడు ఒక నిమిషం ఆగు. నీవు కొనాలని నేను అడగట్లేదు. నా యొద్ద అంత బరువు ఉన్నది. నేనొక్కటి మీ ఇంట్లో దింపి వేయాలనుకుంటున్నాను. 2 వారాలు నీ యొద్ద అది ఉంచు, ఆనందించు. తిరిగి నేను వచ్చి అది తీసుకుంటాను. వారు తీసుకుంటకై మేమేవి ప్రకటనలు చేయవలసి ఉండెను. కాబట్టి మీ ఇంటిలో ఉంచుతాను. బిల్లీ, ఇప్పుడు అది నేను కొనలేను. అది కొనటానికి నా యొద్ద డబ్బు లేదు. నిన్ను కొనమని కొన్ని అడగట్లేదు. అడిగానా? నీ ఇంటిలో పెట్టాలని మాత్రమే నేను అడిగాను. దాంతో నీవు ఆనందించదువు కాక. తమాషాట ఏమీ లేదు. అది కొద్దిగా కూడా లేదు. నీకు తెలుసు, నేను వచ్చి అది తీసుకుని వెళ్తాను. తిరిగి 2 వారాల్లో తీసుకుని వెళ్తాను. మంచిది, నేను వచ్చి తీసుకుని వెళ్తాను. నీవు చేయాలని నేను కోరేది ఒకటి. నా బండిలో నుండి దింపుకొని అది పెట్టుటకు స్థలము కావాలి. ఇక్కడే చాలా దింపాలనుకుంటున్నాను. నా బండిలో నుండి దింపాలనుకుంటున్నాను. నీవది కొనాలని నేను కోరట్లేదు. నీవది కొనాలని అడగట్లేదు. అవి ఇక్కడ ఉంచుటకు నిన్ను అనుమతి కోరుతున్నాను. సరే, అవి పగిలిపోతే అది నా బాధ్యత. దానికి బాధ్యత వహించున్నది నేను, అనగా దాని వెనుక ఉండినది నేను. దీపము దానికదే అమ్ముడుపోతుందని నాకు తెలుసు. అది మంచిదగు వస్తువని నాకు తెలుసు. దీపమును ఇంటిలో నేను పెట్టాను. 200లో 10 కూడా నేను బయటికి లాగలేదు. పోరాటములో నేనే గెలిచాను. కారణం ఎందుకనగా దీపం దానికదే అమ్ముకున్నది. నీ ఒక్కసారి చూచితివా? అది ఏమైనది చూశావా? అప్పుడు నీవు కావాలంటావు. దానికదే అమ్ముడుపోతుంది. అలాంటిది విషయం. క్రీస్తును అమ్ముటకు మనకు పెద్ద సంస్థాపక సంఘాలు అవసరం లేదు. ఉన్నత విద్యావంతులైన బోధకులు మనకు అవసరం లేదు. గొప్ప పూతలు గల మనుషులు, మేయర్లు మనకు అవసరం లేదు. నగరములోని వివిధములైనవి మనకు అవసరం లేదు. మనకు కావలసింది ఏదనగా క్రీస్తు. క్రీస్తు ఆయనకు ఆయనే అమ్ముకుంటాడు. క్రీస్తును మనుష్య హృదయంలో నీవు పెట్టు. నీవు ఈ సంస్థాపకుల్లో చేరు, దానిలో చేరు అని నీవు అతనితో చెప్పనవసరం లేదు. ఆయన ఎప్పుడో ఉత్పత్తి వస్తువును అమ్మివేశాడు. నీవు ఆకలి గురి ఉన్నావా? ఆకలి దప్పికగల వారు ధన్యులు. ఇప్పుడు మనము సహవాస భోజన ఆరాధన బల యొద్దకు వచ్చుటకు సంసిద్ధపడుతున్నాము. ఇంకా ఎవరైనా మీ జీవితంలో క్రీస్తుని ఇంకా స్వీకరించకపోతే, నీవు క్రైస్తుడు అయితే, అలాగైతే నీవు ఆకలిగుంటున్నావు. ఇప్పటికీ 31 సంవత్సరాల నుండి నేను ఒక క్రైస్తుడై ఉన్నాను. నేను ఆరంభించిన దానికంటే ప్రతి దినము ఎక్కువగా నేను క్రీస్తు కొరకు ఆకలిగుడుచున్నాను. దినములు సాగుకులది ఆయన ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. వీధులలో నేను వెళుతూ ఆయన చిన్న ప్రకటనల పలకలను గమనిస్తున్నాను.
ఆసుపత్రిలో ఇక్కడ గమనిస్తున్నాను. వారి మరణ ఘడియలలో వారిని గమనించాను. వారి చివరి స్థితులలో వారిని గమనించాను. అక్కడ అలాగే ఉన్న ఆ చిన్న స్త్రీని, అసలైన నిజ భక్తురాలను గమనిస్తున్నాను. ఇక్కడే కొంచెం కాలం క్రితము అంగన్వాడీ గది వద్ద నిలబడి చిన్న అమ్మాయిని గమనిస్తున్నాను. వెనుదిరిగి అడిగాను, యేసు నీ రక్షకుడని నీకు తెలుసా? అబ్బాయి తలుపు యొద్ద తటాలున తలదించుకుని అక్కడ నా వైపు చూడటమే లేదు. చూశారా, అక్కడే నీ ఉన్నావు. నేను ఆమెని గమనించాను. ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నది. ఒక చిన్న బోతుకుని ఆమె పెళ్లి చేసుకున్నది. అతడు బాగా ఉన్నాడు. కాబట్టి అదే చూశారా, ఆ ప్రకటన పలకను గమనించుటకు నేను ఇష్టపడతాను. దాన్ని గమనించుటకు నేను ఇష్టపడతాను. అది నన్ను ఆకలిగొంట్లుగా చేస్తున్నది. ఎక్కడ మనము ఆత్మ సంబంధమైన ఆహారం భుజించాలో అక్కడికి తీసుకుని వెళ్తుంది. ఎందుచేతనగా ఆ అమ్మాయి మందిరానికి సంబంధించినది కాదని నాకు తెలుసు. ఆమె క్రైస్తవురాలు. అది నిజం. నీవు చెప్పగలవు. బైబిల్ తెలియజేస్తున్నది, పేతురు యోహానులు శృంగారమును దేవాలయం ద్వారం వద్ద ఆ మనిషిని స్వస్థతపరిచిన తర్వాత అతను తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని అతని కుంటివాడు. అతనికి ఎక్కువ బలము లేదు. అతడు ఎక్కువసేపు నిలబడలేడు. పేతురు అతన్ని నిలబెట్టి అతన్ని నడిపింపవలసి వచ్చెను. స్వస్థత పొందాడు. తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని వారు అతన్ని సభవారి ఎదురుకు తీసుకుని వెళ్ళారు. యేసు నామమున బోధ చేయవద్దని వారిని ఆటంకపరిచారు. వారు పామరులని వారు గ్రహించారు. బైబిల్ చెప్తుంది, ఈ అపోస్తలులు పేతురు యోహానులు విద్య లేని పామరులై ఉండేది అని. వారికి ఏ గొప్ప వేదాంతము తెలియదు. వారు చేపలు పట్టేవారు. వారి పేరును వారు సంతకము చేయలేరు. అయితే ఇలా చెప్పబడినది, వారిని గురించి గ్రహించినప్పుడు వారు యేసుతో ఉండిన వారు అని. ఎవరై ఉన్నారు వారు? ప్రకటన పలకలు. ముందుకు సాగి వెళ్దాము. ప్రకటనల పలకలుగా ఉండుటకు దేవా మాకు సహాయము చేయము. ఇక్కడ ఉన్న ఈ చిన్న బ్రెన్హామ్ టాబర్నకల్ దేవునికి సమర్పణం చేయబడి ప్రతిష్ఠించిన ఈ చిన్న స్థలము, ఇక్కడున్న ఈ దేశములో చిన్న ప్రకటనల పలకను పుట్టించుడు కాక, తద్వారా ఆకలి దప్పికతోనున్న ఈ దేశమంతా క్రీస్తు వద్దకు వచ్చినట్లు చేయుదురుగాక. నా ప్రార్థన అది. ఒక నిమిషం తల్లవంచుకుందాము. మహాకృపాభర్తుడుగు తండ్రి, మా బ్రతుకుల్లోనూ మా హృదయాల్లోనూ క్రీస్తుని మేము కలిగినందుకు మేమెంతో ధన్యజీవులమై ఉంటున్నాము. మా తండ్రి యగు ఆయనకు మేమెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఆయన ఎరుగుటియే నిత్యజీవమని మాకు తెలుసు. వాదమతమును ఎరుగుటి కాదు, పుస్తకమును ఎరుగుటి కాదు, క్రీస్తుని ఎరుగుట అది జీవము. తండ్రిన దేవా, మేము ఆ విధముగా ఆయన ఎరిగి ఉన్నాము. మా రక్షకుడిగా, మా స్వస్థపరచువానిగా, మా బలము సహాయముగా ఎరిగి ఉన్నాము. మా సహాయము ప్రభువు వద్ద వచ్చును. మేము వట్టివారమని ఒప్పుకుంటున్నాము. మేము వట్టివారమని మాకు తెలుసు. మేమెరిగినది ఒకటి. మేమెరుగుటకు కోరిక కలిగినది ఒకటి, క్రీస్తు, ఆయన పునరుద్ధాన బలము. ఇది నమ్మిన ప్రతి ఒక్కరి నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. పరలోకపు తండ్రి, ఈ చిన్న సంఘాన్ని నీవు దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ వేడి రాత్రిలో, ఈ సబ్బాతు సాయంకాల వేళలో దేవుని ఆశీర్వాదాల కొరకై ఎదురు చూస్తూ ఈ చిన్న చెక్క ఆలయంలో కూర్చొని వీరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. కొద్దిగా కలయబెట్టినవి, విరచినవి అయిన మాటలు ఇవ్వబడినవి. ఆకలితోనున్న యాత్రికుడు ప్రకటన పలకను చుచుడు కొరకై దేవా, మాకెంతగానో ఆకలి దప్పిక కలుగు చేయము. నీ యొక్క ప్రకటనల పలకలను మేము గమనించుటకు, క్రైస్తవ జీవితాన్ని మేము చుచుటకు మేము నీకు ప్రకటనల పలకలము అవుదుము కాక. ఆకలిగొన్న ఆత్మకు నీ వెలుగు ప్రతిబింబ చేయము. తద్వారా మేము ప్రకటన చేస్తున్న ప్రకటనల పలకలను వారు చూచి ఆకలిగొందురు కాక. క్రీస్తు యేగు మా పూచిదారుడు మాకు సమాధానకరమైన జీవితం అనుగ్రహించాడు. మా ఆత్మలో నిండు ఆనందం, బలము దయచేసి ఉన్నాడు. ప్రజలు అలాగ ఉండాలని ఆశించే జీవితము జీవించు వారినిగా చేశాడు. ప్రభువా, దయచేయము, మా అందరికీ దయచేయము. అది ఇంకా ఎరుగని వారు బహుశా కొందరు ఇక్కడ ఉండి ఉండవచ్చును. అయితే ఈ రాత్రి జీవిత యాత్రలో ఉండిపోయిన వారిని చూచి చదువుచున్నారు.
రకరకాలైన పాతకాలపు భక్తులను, గతించిపోయిన వృద్ధ తల్లులను వీధిలో ఒక మూలన ఉండి బోధిస్తున్న ఒకరిని, అతడు మతిపోయిన వాడు అని చూచి నవ్విన వారిని. అయితే ఇప్పుడు ఆ మనుష్యుడు ప్రకటనల పలక అని వారు చూస్తున్నారు. గురిని చూపించిన గురుతు అతడు. వృద్ధురాలైన ఆ పరిశుద్ధ స్త్రీ వేధుల్లో వెళ్తూ వెనుక వెంట్రుకలు ముడిపెట్టుకుని వెళ్తుండగా, ఏ రకపు పాతకాలపు సౌందర్యము అది అని మా యవనస్తులు నవ్వి ఉండవచ్చును. అయితే ప్రభువా, నిత్య జీవానికది ప్రకటనల పలక అని మేము గ్రహించాము. తండ్రి, మేమది దాటిపోయాము, మమ్మల్ని క్షమించుము. ఈ రాత్రి మేము వెనుకకు వెళ్ళి తిరిగి దానికి మల్లుకుందుము కాక. తండ్రి, మమ్ము అవిధముగా చేయము, మాకు జీవాన్ని దయచేయము. నీ ఎదుట మేము పరిశుద్ధుల వలె కాన్పించ ఆశించుతున్నాము, ఆ విధముగా నడవాలని ఆశపడుతున్నాము. మేము చెడుగా మాట్లాడిన ఆ మనిషి, మేము గడబిడ చేసిన ఆ మనిషి తిరిగి ఒక్క మాట పలకలేదు. అయితే ఎంతో ప్రేమతో, పర్వాలేదు బిడ్డ, ప్రభు నిన్ను దీవించును అని చెప్పాడు.